హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం రాఘునూతల సువర్ణ కన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. పొద్దున్నే మామూలుగా లేచి అన్ని పనులు ముగించుకుంది జానకి. పల్లె నుంచి తెచ్చుకున్న ట్రంకు పెట్టె నిండా తనవి బాబువి బట్టలు సర్దింది. ఆ తర్వాత మెల్లగా వంటింట్లో ఉన్న భవానీ దగ్గరకు వచ్చి నిల్చుంది. ఏంటన్నట్లుగా చూసింది భవానీ. నా నగలు బీరువాలో ఉన్నాయి కదా, ఉంటే ఓసారి బాబు. ఎందుకు? వింతగా చూసింది భవాని. పెట్టుకుంటాను, నవ్వింది జానకి. అవ్వా, నువ్వా? అవును, భలేదానివే. నాగరం, జడబెళ్ళ, పిల్ల కుప్పెలు, చిన్న చిన్న గాజులు, గొలుసులు అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటావా? భవానీ నవ్వేసింది. నా కోసం కాదు, తమాషా కన్నాను. మరి మా బాబుకు పెడతానత్తా. ఈసారి నవ్వుతూనే అంది జానకి. ఏమిటే? తుళ్ళిపడింది భవానీ. అదే బాబుకు పెడదామని. నీ నగలు ఆ దరిద్రుడికి పెడతావా? ఆ అనాథ పెదవికి ఇప్పుడు నగలు కూడా కావలసి వచ్చాయా? హేళనగా అంది భవాని. వాడు అనాథ కాదత్తా, నా బిడ్డ. ఇక నుంచి వాడి ఆలన పాలన అంతా నాదే, స్థిరంగా అంది జానకి. మండిపడింది భవాని. ఏమిటే స్పృహుండే మాట్లాడుతున్నావా? ఎవరితో కనిపారేసిన ఆ వెధవని ఇంట్లోకి తీసుకొచ్చిందే చాలక వాణ్ణి ఇంకా పెంచుకుంటావా? ముందు వాణ్ణి ఏ అనాథాశ్రమానికో సాగనంపు. అసలు వాణ్ణి పాపం అని ఇంట్లోకి రానిచ్చానే, నన్ను అనాలి. ఇల్లు ఎగిరిపోయేలా అరిచింది. మనం తీసుకురాకపోతే ఏ చలికో లేక ఏ పురుగు ముట్టుకునో అంతరించిపోయేవాడు. ఆ శిశుహత్య పాపం మనకు చుట్టుకునేది, శాంతంగా అంది జానకి. నోర్మై, ఇదిగో ఇదే చెప్పడం. వాడు మరో క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నేగాక నువ్వు తెచ్చి పడేసే అనాథ వెధవులందరినీ పోషించటానికి ఇక్కడ మీ బాబు ఎస్టేట్లో ఏం లేవు. అయినా నీకెంత ధైర్యం? నువ్వేవో అనాథవైతే నీకో అనాథ కొడుకు కూడానా? ఆవేశంతో ఊగిపోయింది భవాని. అత్త, ఊరికే హైరాణ పడకు. నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం, సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లుగా అంది జానకి. అవునే, ఈ అనాథ వెధవులందరినీ చూస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆయాసపడిపోతోంది భవాని. అదే అత్త, వాడు అనాథ కాబట్టే అనాథనైన నా దగ్గరకు చేరాడు. ఇక మమ్మల్ని పోషించలేనంటున్నావు కదా, అందుకే అత్త మేమిద్దరం వెళ్ళిపోతున్నాం తాపీగా అంది జానకి. జానకి మాటలకు కొయ్యబారిపోయింది భవాని. ఆవిడకి ఇది అనుకోని సంఘటన. ఎక్కడికి పోతావే అరిచింది. అదే అత్త, మా ఫ్రెండ్ ఇంటికి. అన్నట్లుగా నీకు చెప్పలేదు కదా, నాకు ఉద్యోగం వచ్చింది అత్త. ఇక మీరు భారంగా అనుకోనక్కర్లేదు నన్ను. పొద్దున్నే బట్టలవి సర్దేసుకున్నాను. సంసారం అన్న తర్వాత ఓ గిన్నెని చెంబని కావాలి కదా, అందుకు నా నగలమ్మేసి కొనుక్కుందాం అనుకుంటున్నాను. నేను విఠల బాబుకు కూడా చెప్పొస్తాను. ఈలోగా నా నగలు తీసి ఉంచు. పసిబిడ్డతో వెళ్ళడమా? కాస్త మంచి చెడు చూసుకోవాలి కదా, తొనక్కుండా అనేసి చెరచెర విఠల గదిలోకేసి వెళ్ళిపోయింది జానకి. భవానీ నిర్ఘాంతపోయింది ఒక్క క్షణం. వెంటనే తేరుకుని, అయ్యయ్యో, ఇది విన్నారా? ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందటండి. గుండెలు బాదుకుంటూ హాల్లోకి వచ్చింది. అంతా హాల్లోనే నిశ్శబ్దంగా కూర్చున్నారు. మాధవి అయోమయంగా మెట్ల దగ్గర నిలబడి ఉంది. భవానీ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఓసారి ఆమెకేసి చూసి ఊరుకున్నారు. వారి మౌనం మరింత రెచ్చగొట్టింది భవానీని. వెంటనే పూనకం వచ్చిన దానిలా జానకి దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క గట్టిగా పట్టుకుని, ఎక్కడికే నువ్వు వెళ్ళేది అంటూ గట్టిగా అరిచింది. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పానుగా అత్త, ఇల్లు కూడా కుదిరింది చిరునవ్వుతో అంది జానకి. ఆమె నవ్వుకు మరీ మండిపడింది భవానీ. ఎలా వెళతావో చూస్తాను కొరకొర చూస్తూ అంది. ఎలాగేంటత్తా? వీధిలోంచే. జానకి పెదవి మీద నవ్వు చెరగలేదు. నోర్మై, నేనంత వాజమ్మని అనుకున్నావా అంటూ రెండు చేతులతో జానకిని హాల్లోకి ఈడ్చుకొచ్చింది భవాని. చిరునవ్వులు చిందిస్తున్న జానకి కళ్ళు నిప్పులు కురిశాయి. అయినా వదులు, సహనంగా అంది. చస్తే వదలను, మర్యాదగా చెప్తున్నాను, ముందు వదులు. జానకి స్వరంలో కాఠిన్యం తొంగి చూసింది. ఏం చేస్తావే? మర్యాదట మర్యాద. నీ బ్రతుక్కు తోడు మర్యాద కూడానా? జానకి కళ్ళు చూసి ఒక్క క్షణం బెదిరి తిరిగి ధైర్యం తెచ్చుకుంటూ అంది భవాని. ఏం చేస్తానా? చెప్తానాగు. బలాన్నంతటినీ కూడదీసుకుని ఒక్కసారిగా విదిలించింది జానకి. ఆమె విదిలింపుకి అంత విగ్రహము తోటకూరలో పురుగులా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది. భవానీ నోట మాట రాలేదు. జాగ్రత్త, బక్క చిక్కిన పిల్లైనా సరే తలుపులు వేసి కొడితే ఎదురు తిరిగి పీక్క మానదు.
ఎన్నాళ్ళు నాకు చేతగాక ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నేను తలుచుకుంటే నువ్వే కాదు ఎవ్వరూ నన్ను ఆపలేరు. నేను ఎన్నాళ్ళు అణిగి అభిమానం చూపిస్తున్నానంటే ఎంతకాలము నన్ను మీ ఇంట్లో ఓ మనిషిగా చూశారన్న విశ్వాసంతోనే. అది ఏ ఉద్దేశంతో చూసినా నన్ను మనిషిగా చూశారు. అందుకే నాకింకా మీరంటే అభిమానం పోలేదు. అంతేగాని మీరంటే భయపడి కాదు, నాకు చేతగాక కాదు. భద్రకాళిలా ఉన్న జానకిని చూస్తుంటే ఎవ్వరికీ నోట మాట రాలేదు. జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అనునయంగా ఏదో చెప్పబోయాడు కామేశం. మావయ్య, ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడి నీ మీద నాకున్న గౌరవం, ప్రేమ కాలరాయకు. నీ బలహీనత నాకు తెలుసు, అందుకే నాకు చెప్పడానికి ప్రయత్నించొద్దు. 2 చేతులు జోడించింది జానకి. కామేశం తల వంచుకున్నాడు. జానీ, నా మాటైనా విను. ఏదో చెప్పబోయాడు సూర్యం. ఏం చేస్తావు? అసలు ఇంకేం మిగిలిందని చెప్తావు? ఎంతమందిలో ఓ పరాయమ్మ కన్న పిల్లని తల్లి దౌర్జన్యంగా బంధించాలని చూస్తుంటే చేతులు కట్టుకుని ఓ సినిమాలా చూస్తున్నా నువ్వు ఏం చెప్పగలవు? స్వయం ప్రకాశం లేక తల్లి చాటు బిడ్డగా నువ్వు కావాలంటే మాత్రం నాకేం చేయగలవు? నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బావా. నిజం చెప్పాలంటే నీకన్నా పిచ్చి విఠల్ బావే నయం. అతనికి ఆత్మాభిమానం ఉంది. తనకంటూ ఓ విధమైన ధ్యేయం ఉంది. నన్ను కాపాడాలనే వెర్రి తపన ఉంది. ఆ రోజు నన్ను అత్త అనుమానించిన రోజు అమ్మకి ఎదురు చెప్పలేక నీ దారిని నువ్వు పోయావు. కానీ విఠల్ బావ నాకన్నా ఎక్కువ బాధపడ్డాడు. నిద్రమాని అఘాయిత్యానికి పూనుకోబోయిన నన్ను మందలించి ఇంటికి తీసుకొచ్చాడు. నా ప్రాణదాత అతను. మరో మార్గం లేక తల్లిని శాంతపరచటం కోసం నన్ను పెళ్లాడతానని బొంకాడు. 7 గడువు పెట్టి తనకన్నా చిన్నవాడు బిడ్డల తండ్రైనా నా కోసం తన సుఖాలు వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాలే కాక పెళ్లి ప్రయత్నాలు కూడా చేసిన మహానుభావుడు. అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మరి నువ్వు అమ్మ మాటకి తాళం వేస్తూ కూర్చున్నావు. బావా, తల్లిదండ్రులను గౌరవించాల్సిందే కాదన్ను, కానీ దానికి ఓ హద్దుంటుంది. ఆ హద్దులు తెలియని నువ్వు నాకేం చెప్పగలవు బావా? ఈటెల్లాంటి జానకి మాటలతో సూర్యం ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి కంఠంలో ఇంకా ఆగ్రహం తగ్గలేదు. అత్త, నగలిస్తావా? అంది సౌమ్యాన్ని తెచ్చుకుంటూ. ఇవ్వను. అడ్డమైన వెధవల కోసం కాదు అవి చేయించింది. ఎప్పటికైనా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అవి నీ పిల్లలకిస్తాను గట్టిగా అంది భవాని. సరే. ఓ క్షణం భవానీ కేసు చూసిన జానకి తేలిగ్గా అనేసింది. చూస్తారేమండి, దాన్ని అలా పంపేయడమైనా? భర్త కేసు చూస్తూ అంది భవాని. ఆమెకింకా జానకి మీద ఆశ చావలేదు. బాను, దాన్ని వెళ్ళని ఆజ్ఞాపించినట్లే అన్నాడు కామేశం. ఆయనకి ఇందాకటి నుంచి జానకి మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిర్గాంతపోయింది భవాని. అవునమ్మా, జానకిని వెళ్ళనివ్వు. తన నగలు కూడా ఇచ్చేయి. దృఢంగా ఉంది సూర్యం గొంతు. ఏమిటండి, పెళ్లి కావలసిన పిల్ల ఒంటరిగా మెల్లగా అంది మాధవి. అవసరం అయితే తానే రక్షిస్తానన్న మాట తాత్కాలికంగా మర్చిపోయిందామె. పర్వాలేదు మధు, జానకి మంచి నిర్ణయమే తీసుకుంది. అమ్మా, తన నగలు కూడా ఇచ్చేయి అన్నాడు సూర్యం. జానకి సిగ్గుపడిపోయింది. సారీ బావా, ఏదో డబ్బు అవసరం అవుతుందేమో అని ఆలోచన లేకుండా అడిగేశానే కానీ నా నగలంటూ ఏమున్నాయి బావా? ఏళ్ల తరబడి మీ ఇంట్లో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ చిన్న విషయంలో బయటపడినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. క్షమించు బావా. జానకి కళ్ళ నీళ్లు తిరిగాయి. పర్వాలేదు జానీ, ఎన్ని ఉన్నా నీ నగలు నీవే. అమ్మా, అవివ్వు మళ్ళీ అన్నాడు సూర్యం. ప్లీజ్ అత్త. కళ్ళతోనే మరోసారి అత్తకి క్షమాపణ చెప్పి మెల్లగా పసివాడిని ఎత్తుకుని విఠల్ గది వైపు వెళ్ళింది జానకి. అతని గది తలుపులు ఇప్పుడు తాళం వేయటం లేదు. అతను బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నమూ లేదు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తోసింది జానకి. మంచం మీద వెల్లికిలా పడుకుని కళ్ళ మీద చేతులుంచుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న విఠల్ త్రుళ్ళిపడి చూశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు మసగ్గా అనిపించి ఎవరు అన్నాడు విఠల్ లేచి కూర్చుని. నేను బావా, జానకిని నేల చూపులు చూస్తూ మెల్లగా అంది జానకి. ఓ నువ్వా జానీ అన్నాడు విఠల్. అవును బావా, నేనే. ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు? నిన్ను చూద్దామని గొణిగింది జానకి. విఠల్ ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకోవాలనిపించింది ఆమెకు. నన్ను చూద్దామనా? నవ్వాడు విఠల్. అతని నవ్వు చూసిన జానకి కాస్త ధైర్యం వచ్చింది. ఓ మాట చెప్పాలని కూడా వచ్చాను అంది మెల్లగా. ఏమిటి జానీ? అరే వాడేవుడు? జానకి చేతుల్లోని పసివాడిని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు విఠల్. కృంగిపోయింది జానకి.
వాడు నీ కొడుకు కదూ రహస్యంగా అన్నట్లు మెల్లగా అన్నాడు విఠల్. అవును బావా, నా కొడుకే స్థిరంగా పలికింది జానకి గొంతు. జానీ జానీ, నీ కొడుకును ఓసారి ఎత్తుకోనా? ఒక్కసారంటే ఒక్కసారి జానీ ప్లీజ్. ఇలా ఎత్తుకుని అలా ఇచ్చేస్తాను. నిజం. చెంగున లేచి చేతులు చాచిన విఠల్ని చూసి హడలిపోయింది జానకి. ఇంతకుముందు ఓసారి ఇలాగే తీసుకుని బంతిలా ఎగరేసి పకపకా నవ్వాడు. పక్కనే ఉన్న సూర్యం పట్టుకోబట్టి కానీ, లేకపోతే ఆ రోజే నౌకలు చెల్లిపోయేవి ఆ పసివాడికి. అప్పటి నుంచి విఠల్ దగ్గరికి పసివాళ్లను తీసుకురావాలంటేనే భయం అందరికీ. మళ్ళీ ఈరోజు విఠల్ దగ్గర సెలవు తీసుకోవటానికి తప్పనిసరిగా తీసుకొచ్చింది జానకి. కింద పడేస్తాననుకుంటున్నావు కదూ, పడయ్యను జాని, నిజం ఒట్టు. ఇలా తీసుకుని ఒక్క ముద్దు పెట్టుకుని ఇచ్చేస్తాను అంటూ పసివాళ్లా బతిమాలుతున్నాడు విఠల్. జానకి గుమ్మంలో నిల్చున్న కామేశాన్ని చూసింది. ఆయన ఇవ్వమన్నట్లుగా సైగ చేశాడు. దేవుడి మీద భారం వేసి మెల్లగా విఠల్ని మంచం మీద కూర్చోమని బాబుని అతని చేతుల్లో పెట్టి ఏదైనా జరిగితే పసివాడిని కాపాడడానికి అన్నట్లు సిద్ధంగా నిల్చుంది జానకి. అదే ధోరణిలో కామేశం కూడా నిల్చున్నాడు. విఠల్ చేతుల్లో పసివాణ్ణి తదేకంగా చూశాడు కొన్ని క్షణాలు. బాబు కూడా అతని కేసి చూసి బోసి నవ్వులు ఒలకబోశాడు. హఠాత్తుగా విఠల్ ఆవేశంగా ఆప్యాయంగా బాబు ఒళ్ళంతా ముద్దులతో ముంచేశాడు. జానీ, ఇక వీణ్ణి తీసుకుపో అంటూ బాబును జానక్కిచ్చేసి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఆడదానిలా వలవల ఏడుస్తున్న విఠల్ను చూసి అంతా విభ్రాంతి చెందారు. జానకి హృదయం బాధతో బరువెక్కిపోయింది. బావా, అతని ధోరణి ఆపడానికన్నట్లు గట్టిగా పిలిచింది జానకి. గబగబా చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ ఏమిటి అన్నట్లుగా చూశాడు విఠల్. నేను వెళ్ళిపోతున్నాను బావా అంది జానకి. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అదే, నాకు ఉద్యోగం వచ్చింది బావా. ఉద్యోగమా? ఎక్కడా? ఈ ఊళ్ళోనే. ఓహో, అయితే వెళ్ళు. మళ్ళీ ఆలస్యమైతే మీ ఆయన వచ్చేస్తాడు కంగారుగా అన్నాడు విఠల్. జానకి జాలిగా చూసి వెనుతిరిగింది. ఇదిగో బాబు జాగ్రత్త పెద్దగా అన్నాడు విఠల్. అలాగే బాధగా నిట్టూరుస్తూ హాల్లోకి వచ్చేసింది జానకి. మధు, ఎప్పుడైనా ఈ జానీని తలుచుకుంటావు కదూ అంటుంటే జానకి కళ్ళతో పాటు మాధవి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. తలుచుకోవడానికి నిన్నసలు మర్చిపోతే కదా గద్గద స్వరంతో అంది మాధవి. పేరున అందరి దగ్గర సెలవు తీసుకుంది జానకి. అత్తకి మామయ్యకి పాదాభివందనం చేసింది. మామయ్య, ఎప్పుడైనా ఈ ఊళ్ళోనే నీ మేనకోడలుందని గుర్తొస్తే తప్పకుండా వచ్చి చూసిపో అన్నట్టు మామయ్య, నా కొడుక్కి నీ పేరే పెట్టుకున్నాను, వీణ్ణి ఆశీర్వదించవు అని. ఒరే కన్నా, ఈయన మా మామయ్యరా, అంటే నీకు తాతయ్య అన్నమాట. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోనాన్న అంటూ ఆ పసివాడిని కామేశం పాదాల ముందు పడుకోబెట్టి లేత గులాబీ రేకుల్లాంటి బాబు అరచేతుల్ని అతని పాదాలకు తాకించింది జానకి. ఇంకా ఆగలేని కామేశం ముద్దులు మూటగడుతున్న ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. భాను, నగలు తీసుకురా అన్నాడు. భవానీ నగల పెట్టె తెచ్చి మౌనంగా నిలబడింది. ఎంత కాదనుకున్నా జానకి పసివాడు వెళ్ళడం ఆవిడకి బాధగానే ఉంది. కానీ ఆవిడలోని అహంకారం ఆ బాధని కన్నపడనివ్వకుండా తొక్కేసింది. అత్త, మెల్లగా పిలిచింది జానకి. ఏంటన్నట్లు బెంకంగా చూసింది భవానీ. నన్ను క్షమించత్తా, చాలా అసహ్యంగా ప్రవర్తించాను. అవన్నీ మనసులో పెట్టుకోకు, ఎప్పుడైనా వస్తూ ఉండు మనస్ఫూర్తిగా అంది జానకి. ఇక నేనెందుకులే, నా అవసరం తీరిపోయిందిగా నిష్ఠూరంగా అంది భవానీ. అత్త, ఇక ముందే నీ అవసరం కావలసి వచ్చేది. ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని వెళ్తున్నానే కానీ మీ ఎవ్వరి మీద నాకు కోపం లేదు. మీ అందరూ నన్ను విశ్వాసఘాతకురాలిగా చూడొద్దు అంది జానకి బాధగా. చచ్చా, అదేం లేదు జానకి, నవ్వేశాడు కామేశం. అయితే నా మీద కోపం లేదుగా? ఊహు, అయితే ఓ సాయం చెయ్యాలి. ఏమిటి? కుతూహలంగా అన్నాడు కామేశం. మరేం కాదు, నా నగలు మీ దగ్గరే ఉంచండి. నిజంగా నా పెళ్ళంటూ జరిగితే అప్పుడు స్వయంగా అత్తే ఇస్తుంది. ఏ అత్త? భవానీ మూతి ముడుచుకుంది. కానీ ఏదో అనబోయాడు సూర్యం. ఇదిగో బావా, జరిగిన పొరపాటును క్షమాపణ కోరుతున్నాను. ఇక క్షమించకపోతే బాగుండదు. ఒక్క క్షణం ఆలోచించిన కామేశం, అయితే నేను చెప్పేది నువ్వు వినాలి అన్నాడు. ఏమిటి? నగల పెట్టి తెరిచి అందులోంచి ఓ గొలుసు తీసి బాబు మెడలో వేసి, ఇది వీటికి తాతయ్య బహుమానం, కాదనకూడదు అన్నాడు. అది విఠల్ చిన్ననాటి గొలుసు. ఆంజనేయుని లాకెట్ వేసి శివరామయ్య గారు మనవడికి చేయించిన గొలుసు. జానకి కళ్ళు అదోలా మెరిశాయి. ఏనాటి బంధమో!
నువ్వంత ప్రేమగా ఇస్తుంటే నేనెందుకు కాదంటాను మామయ్య అంది ఆనందంగా. అందరి దగ్గర మరోసారి సెలవు తీసుకుని బయటకు నడిచింది జానకి, పసివాడితో సహా. సూర్యం పెట్టి తీసుకుని అనుసరించాడు జానకిని దించి రావటానికి. జానకి వాళ్ళు వెళ్ళేసరికి గేటు దగ్గర నిల్చుని ఎదురు చూస్తోంది జానకి స్నేహితురాలు ఉమ. ఆటో ఆగటంతోనే పరుగున వచ్చి బాబునందుకుని సూర్యాన్ని కూడా లోపలికి రమ్మని ఆహ్వానించింది. సూర్యం లోపలికొచ్చి ఉమ తండ్రి పశుపతి గారికి తనని తాను పరిచయం చేసుకున్నాడు. మనకు పరిచయం లేకపోయినా జానకి ద్వారా మీ సంగతులన్నీ తెలుస్తూనే ఉంటాయి. మీరు ఆమెకు చదువు అది చెప్పించి ఎంతో ఆదరంగా చూసేవారట అన్నారు పశుపతి గారు సూర్యాన్ని ఆహ్వానిస్తూ. సూర్యం కూర్చున్నాడు. తను కూడా చాలా శ్రద్ధగా చదివింది. దయచేసి మీరు జానకిని కాస్త కనిపెట్టి ఉండాలి మెల్లగా అన్నాడు సూర్యం. అలాగే చిన్నగా నవ్వుతూ అన్నాడాయన. అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ ఉండండి, కూతురు తెచ్చిన కాఫీ అందుకుని సూర్యానికి ఇస్తూ అన్నాడు పశుపతి గారు. సూర్యం కాఫీ తాగి తండ్రి కూతుళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుని, జానీ నీ పోర్షన్ చూపించనే లేదు అన్నాడు నవ్వుతూ. రా బావా. అంకుల్ నేను బావకి ఇల్లు చూపించొస్తాను అంది జానకి. అలాగేనమ్మా. అన్నట్టు మీ ఆంటీ గుడికి వెళ్తూ చెప్పి మరీ వెళ్ళింది ఈరోజు భోజనం ఇక్కడేనని అన్నారు పశుపతి గారు. వండి డాడీ, అదెక్కడికి పోతుంది, నేలేనా అంది బొమ్మ చనువుగా. రండి సూర్యం గారు, జానకి పోర్షన్ నేను చూపిస్తాను అని అతన్ని ఆహ్వానిస్తూ అవుట్ హౌస్ కేసి దారి తీసింది ఉమ. సూర్యానికి ఇల్లు చూపిస్తూ, చూడండి ఎంత ఇల్లుందా, నేను అమ్మ నాన్న మాత్రమే ఉండేది. ఇందులోనే 2 గదులు ఇస్తాం ఉండవే అని బతిమాలినా నేను అవుట్ హౌస్లోనే ఉంటానంటుంది. చెప్పండి దీని మొండితనం ఏంటో ఫిర్యాదు చేసింది ఉమ. ఎక్కడుంటే ఏమిటండి, మీలాంటి వారి అండ ఆదరణ లభించాయంటే నిజంగా మా జానకి అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అన్నాడు సూర్యం. క్షమించండి ఇప్పుడే వస్తాను, నాన్న పిలుస్తున్నట్లున్నారు అంటూ పరిగెత్తింది ఉమ. జానీ మరి నే కూడా వెళ్ళిరానా అన్నాడు సూర్యం జానకి చూస్తూ. అలాగే బావా, ఎప్పుడైనా వస్తూ ఉండు. నా జీవితం ఏ దారిన పయనిస్తుందో, సవ్యంగా తీరం చేరుతుందో లేదో, మధ్యలోనే ఏ తుఫాన్ తాకిడికైనా పడి సముద్రం పాలవుతుందో చెప్పలేం కదా. నా నిర్ణయం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. పర్వాలేదు జానీ, నీ నిర్ణయం మంచిదనే అనుకుంటున్నాను. ఆడదానికి అంత ధైర్యం చొరవ ఉండటం గొప్ప విషయమే అన్నాడు సూర్యం. తొందరపడి నిన్ను మరీ తోలనాడాను, అవన్నీ మనసులో పెట్టుకోకు బావా. ఎప్పుడైనా మాధవిని పిల్లల్ని కూడా పంపు. నీ పిల్లలంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా జానకి అంటుంటే ఆమె కంఠం వణికింది. భలే దానివి జానీ, నువ్వు కాని మాటలు ఏమన్నావని మనసులో పెట్టుకోవడానికి మాధవిని పిల్లల్ని నేను పంపేదేమిటి, నిన్ను చూడాలన్నప్పుడల్లా వాళ్లే వచ్చేస్తారు అన్నాడు సూర్యం. జానకి కూడా నవ్వేసింది. అయితే నేను నీకు వస్తాను, ప్లీజ్ ఇది నీ దగ్గర ఉంచు, అవసరమైతే ఏదైనా సరే అడగటానికి మొహమాట పడకు అని జానకి చేతిలో కొన్ని నోట్లు పెట్టి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా చెరచెరా నడిచి వెళ్ళిపోయాడు సూర్యం. నిర్ఘాంతపోయింది జానకి. చెయ్యి విప్పి చూసుకుంది. 10 రూపాయల నోట్లు. అరే మీ బాబు వెళ్ళిపోయారా అంది ఉమ వస్తూ. మౌనంగా తల ఊపింది జానకి. అయితే పద ఇంట్లోకి పోదాం అంది ఉమ బాబుని చేతుల్లోకి తీసుకుంటూ. ఇద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి ఉమ తల్లి పార్వతమ్మ గారు వంట చేస్తోంది. ఏం జానకి, మీ అత్త ఏం గొడవ చేయకుండానే పంపింది కదా కుతూహలంగా అడిగింది ఆవిడ. జరిగిందంతా వివరంగా చెప్పింది జానకి. ఫోన్లే, అంతా సవ్యంగానే జరిగింది. చూడు, నువ్వేం గిన్నెలు చెంబులు కొనుక్కోనక్కర్లేదు, మా ఇంట్లోవే ఇస్తాను. సరుకులు కూరగాయల్లాంటివి మన కాంతయ్య తెచ్చి పెడతాడు, మొహమాట పడకుండా అడుగు ఆప్యాయంగా అంది పార్వతమ్మ గారు. పశుపతి గారు అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేశారు. ఆయనంటే ఆ పరిసరాల్లో చాలామందికి భయభక్తులున్నాయి. వృత్తిరీత్యా లాయరు, స్వతహాగా స్థితిపరుడు. ఆయనకు తోడు ఆయన భార్య కూడా పరోపకారి. ఉమ ఒక్కతే వారి సంతానం. ఇన్ని మంచి లక్షణాలున్న పశుపతి గారింట జానకి ఆశ్రయం తేలిగ్గానే లభించింది. చల్లని నీడ కిందికి చేరిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇల్లైతే అవుట్ హౌస్ కానీ జానకి దాదాపు ఉమా వాళ్ళింట్లోనే గడిపేస్తోంది. ఉదయమే లేచి కాంతయ్య తెచ్చిన పాలు కాసి బాబుకు పట్టి తాను కాఫీ తాగుతుంది. స్టవ్ మీద కాసిన నీళ్లు పెట్టి బాబుకి స్నానం చేయించి డ్రెస్ వేస్తుంది. ఆ పైన తాను స్నానం చేసి వంట ముగిస్తుంది. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆదరవులు పంపుతూ ఉంటుంది పార్వతమ్మ గారు. చిన్న చిన్న జాడీల నిండా ఊరగాయలు సర్దిచ్చింది.
జానకి భోజనం చేసి మళ్ళీ బాటిల్ నిండా పాలు పోసి ఆ బాటిల్ మళ్ళీ 2 పొత్తిగుడ్డలు ఓ బుట్టలో పెట్టి కాంతయ్య భార్యకి ఇస్తుంది బాబుతో సహా. కాంతయ్య అతని భార్య 25 ఏళ్లుగా పశుపతి గారింట్లోనే ఉంటున్నారు. వారి కోసం దొడ్లో 2 గదులు వేయించి ఇచ్చారాయన. కాంతయ్య తోట పని, బజారు పనుల లాంటివి చూస్తూ, అతని భార్య ఇంట్లో పై పనులన్నీ చూస్తూ ఉంటుంది. ఆ దంపతులంటే పశుపతి గారి కుటుంబంలో అందరికీ అభిమానమే. యజమానులకు ఎవరు ఆప్తులో వారు తమకి ఆప్తులే అన్నట్లుగా ఉండేవారు కాంతయ్య దంపతులు. అదీగాక బిడ్డలు లేని కాంతయ్య దంపతులు వెన్న తొనకలా ఉండే ఆ పసివాడంటే ప్రాణంగా చూసుకునేవారు. జానకి సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే చేతిలో బ్యాగు రూమ్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని బాబును తీసుకునేది. వాడి ముఖం చూడగానే పొద్దున్నుంచి పడ్డ శ్రమంతా మర్చిపోయి ఓ విధమైన శాంతిని పొందేది. బాబు కూడా అల్లంత దూరాన్నించి జానకిని చూస్తూనే బోసి నవ్వులు ఒలకబోస్తూ చేతులు చాచి ఆమె మీదకి దూకేవాడు. వాడి చేష్టలకి మురిసిపోయేది జానకి. కాలం సాఫీగా 2 ఏళ్లు గడిచిపోయింది. 2 ఏళ్ల మధ్య అపురూపంగా పెరుగుతున్నాడు బాబు. అమ్మ, అత్త, తాత లాంటి చిన్న చిన్న పదాలు అనడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చూసిన పెద్దలు పరవశించిపోతున్నారు. మధ్య మధ్య సూర్యం, మాధవి వచ్చిపోతున్నారు. 1-2 సార్లు కామేశం, వాసంతి కూడా వచ్చారు. కానీ భవానీ మాత్రం రాలేదు. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయాక కానీ ఆమె విలువ తెలియలేదు ఆమెకు. పాత సంగతులన్నీ తలుచుకుని పశ్చాత్తాపంతో కృంగిపోయేదే కానీ జానకి దగ్గరకు రావడానికి మాత్రం ముఖం చెల్లలేదు. జానకి తరచుగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి రావటం అలవాటు చేసుకుంది. అలా దైవ సన్నిధానంలో కాసేపు గడిపితే ఎంతో శాంతిగా ఉండేది ఆమెకు. ఒక్కోసారి బొమ్మ కూడా వచ్చేది. తరచూ వెళ్లడం మూలాన పశుపతి గారి కుటుంబానికి చిరుపరిచితులు కావటం మూలాన ఆ గుడి పూజారికి జానకి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒక అనాథ బిడ్డని తన బిడ్డగా పెంచుతూ వైవాహిక జీవితాన్ని తృణప్రాయంగా చూసిన ఆమె పట్ల అతనికి ఎంతో గౌరవం కూడా ఉంది. అందుకే ఆమెను ఆదరంగా చూడటమే కాక ఆమె బిడ్డగా పెరుగుతున్న బాబంటే కూడా మమకారం పెంచుకున్నాడు ఆ పూజారి. ఆయన కూతురు కూడా బాబంటే ప్రాణం ఇస్తుంది. మామూలుగా ఆలయానికి వచ్చిన జానకి చేతుల్లోంచి బాబును అందుకుంది పూజారి గారి అమ్మాయి. బాబుని ఆ పిల్ల మండపంలో ఆడిస్తుంటే ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టింది జానకి. జనం అంతగా లేరు. రాతల్లి ఆప్యాయంగా ఆహ్వానించారు పూజారి. జయగంట ముమ్మారు మ్రోగించి చేతులు జోడించి దేవుడికి ఎదురుగా నిల్చుని కళ్ళు మూసుకుంది జానకి. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి పూజారి గారు ఇచ్చిన కుంకుమ తీర్థ ప్రసాదాలు అందుకుని ఎందుకో హఠాత్తుగా తలెత్తి తుళ్ళిపడింది. తన ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిల్చుని తదేకంగా తనకేసి చూస్తున్నాడు. జానకి తనకేసి చూడగానే అంతవరకు రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్న అతను చటుక్కున చూపు మరల్చుకున్నాడు. జానకి విగ్రహం అతన్ని అమితంగా ఆకర్షించింది. ఆమె మేనిలోని మెరుపు, కళ్లలోని వెలుగు, మొహంలో అమాయకత్వం, తీర్చిదిద్దినట్లున్న అంగసౌష్ఠవం ఆమె మీద నుండి కళ్ళు తిప్పనీయలేదు అతన్ని. కానీ సభ్యత గుర్తొచ్చి చూపు మరల్చాడు. అయినా అప్పుడప్పుడు ఓ కంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. తను కోరుకున్న లక్షణాలన్నీ ఈ పిల్లలో ఉన్నాయనిపించింది అతనికి. ఈ అమ్మాయికి పెళ్ళయిందేమో అనుకున్నాడు ఓసారి. ఏమ్మా, నీ కొడుకేడి? చిరునవ్వుతో అన్నాడు పూజారి అమ్మవారి పువ్వు ఒకటి ఆమె చేతిలో పెడుతూ. అదిగో మీ పాప దగ్గరే ఉన్నాడు అంది జానకి అప్పుడే తీసుకొచ్చిన బాబును అందుకుని. ఏమై పంతులు, ప్రసాదం కావాలా? నవ్వుతూ అన్నాడు పూజారి. బాబు చేత దండం పెట్టించి వాడి నొసట కూడా కుంకుమ దిద్ది తీర్థం పట్టించింది జానకి. అప్పటి వరకు జానకిని ఆరాధనాపూర్వకంగా చూస్తున్న ఆ వ్యక్తి బాబును చూడగానే తుళ్ళిపడ్డాడు. ముఖం పాలిపోయింది. భారంగా అడుగులు వేస్తూ వెనుతిరిగాడు. అదేమిటి బాబు, తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు పూజారి. తన పరధ్యానానికి కాస్త సిగ్గుపడ్డాడు. ఆహాహా, వెళ్ళడం లేదు. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వస్తున్నాడేమో అని చూస్తున్నాను. ఆ ప్రసాదం ఇవ్వండి. నోటికొచ్చిన అబద్ధం చెప్పేశాడు. అతని చేష్టలు మాటలు వింతగా తోచాయి జానకి. పరాయి ఆడదాన్ని అలా పట్టి పట్టి చూస్తాడేమిటి అనుకుంది. అతని చూపులు ఆమెను కంగారు పెట్టేస్తున్నాయి. కానీ ఎందుకో కోపం రావడం లేదు. పైగా మనసంతా అదోలా పరవశించిపోయింది. అన్నీ వదులుకుని విరాగిల్లా బ్రతకాలనుకున్న నాకు ఈ చపల చిత్తమేమిటి అని మనసుని మందలించి వెనుదిరిగింది. అతనెవరో, ఎంత అందంగా ఉన్నాడు, ఆకర్షణ అంతా అతని సొత్తేలా ఉంది. పెళ్ళయిందో లేదో,
పరిపూర్ణ పురుషత్వం ఉట్టిపడుతోంది అతని మాటల్లో, చూపుల్లో. ఆచార్యులు గారు పరిచయం చేస్తే బావుండును. తన ఆలోచనలకి నవ్వుకుంది జానకి. గుళ్ళోకొచ్చే వారందరినీ ఒకరినొకరికి పరిచయం చేస్తూ కూర్చుంటే ఆ పూజారిని అవతలకు నెట్టేసి భక్తులు తమకు తామే తీర్థప్రసాదాలు తెచ్చేసుకుంటారు అనుకుంది. దాదాపు అతని ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. కానీ ఆమెకు పెళ్ళవడం, పిల్లాడుండడం మాత్రం అతని ఆశలకి సంకెళ్లు వేస్తున్నాయి. గుడంతా దాదాపు నిర్మానుష్యమైపోయింది. వీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. ఏమిటి బాబు, మీరు అదోలా ఉన్నారు అన్నాడు పూజారి. ఆ యువకుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాడని ఆయనకి తెలుసు. ఇప్పుడు పరధ్యానంగా ఉన్నట్టు కూడా గ్రహించారు ఆయన. అతను ఏదో చెప్పబోయేంతలో పూజారి గారు నేను వస్తాను అనేసి వెనుతిరిగింది జానకి. ఆమె నడుస్తోంది అన్న మాటే గాని వెనక నుంచి అతని చూపులు గుచ్చుకుంటున్నట్లు అదోలా అనుభూతి చెందింది. ఆమె పూజారి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండానే అన్నాడు ఆ యువకుడు. ఆవిడ పశుపతి గారింట్లో ఉంటోంది. వారి సొంత కూతుర్లా చూసుకుంటారు. చాలా మంచి పిల్ల చెప్పాడు పూజారి. పశుపతి గారు అక్కడ చాలా మందికి తెలుసు. ఆ బాబు కూడా అచ్చం ఆవిడ పోలికే ఏదో ఆలోచిస్తూ అన్నాడు అతను. పూజారి సన్నగా నవ్వాడు. నిజమే బాబు, గుణాలు కూడా ఆమెవే వస్తే వాడు నిజంగా ధన్యుడవుతాడు అన్నాడు మెల్లిగా. అతను కూడా పూజారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన జానకి అదోలా ఉండటం గమనించింది ఉమ. జానకి కళ్లల్లో ఓ విధమైన వెలుగు కూడా కనిపించింది ఆమెకు. ఏమైంది డియర్, ఆలయానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు, ఏమిటి కదా? అమ్మలక్కలు ఏదైనా వాగారనుకుందామంటే అలాంటివి నువ్వు అసలు పట్టించుకోవని నాకు తెలుసు. పోనీ ఏదైనా ప్రేమ వ్యవహారమా అనుకుందామంటే ఈ బాబిగాడు పెరిగి పెద్దయ్యే వరకు పెళ్లి మాట తలపెట్టనన్నావు. మరేమై ఉంటుందబ్బా? ఆలోచన నటించింది ఉమ. ఇంకా ఆపు తల్లి, నువ్వు ఊహించింది ఏమీ కాదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే నవ్వేసింది జానకి. తలనొప్పా? తలనొప్పికి కళ్లల్లో వెలుగు. నమ్మను. నమ్మకపోతే పో, కోపం ప్రదర్శించింది జానకి. నిజంగా అంతేనంటావా? అంతే అంతే అంతే. చాలా ఓకే ఓకే, కోప్పడకు మరి. పద, కాస్త కాఫీ తాగితే ఆ తలనొప్పి అదే పోతుంది అనేసి జానకిని తమ ఇంట్లోకి లాక్కుపోయింది ఉమ. ఆ రాత్రి చాలాసేపు కలత నిద్రతోనే గడిచిపోయింది జానకి. కాస్త కునుకు రాగానే ఆలయంలో కనిపించిన యువకుడు పదే పదే కనిపించి కలవర పెడుతున్నాడు. నిద్రలోనూ మెలకువలోనూ కూడా అతని రూపే వెన్నాడుతోంది ఆమెను. వెంటనే తన 16వ ఏట జరిగిన అఘాయిత్యానికి కారణభూతుడైన వ్యక్తి కళ్ళెదుట నిలిచి ఆమెను భయభ్రాంతులను చేస్తున్నాడు. జీవితంలో ఏ సుఖాలు వద్దనుకున్న తనకి ఈ ఆలోచనలేమిటి? ఎందుకు తన మనసు వద్దనుకున్నా అతని చుట్టూ పరిభ్రమిస్తోంది? మంచి మర్యాద, కులం, గౌరవం గల ఇంట పుట్టిన తనకు ఈ ఆలోచనలు తగునా అంటూ మదనపడుతూనే ఉంది జానకి. ఆలయం నుండి వెళ్లిన ఆ యువకుడు సరాసరి ఇంటికి వెళ్లకుండా పార్కు కేసి నడిచాడు. మనసు బాగుండనప్పుడల్లా అలా కాసేపు పార్కుకెళ్లి కూర్చోవడం అతనికి అలవాటు. ఓ మూలగా జనం అంతగా లేని చోటు చూసుకుని పచ్చిక మీద చతికిలబడ్డాడు. ఎందుకో అతని మనసంతా భారంగా ఉంది. ఏదో శబ్దమై వెనుతిరిగిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కప్పు! ఉత్సాహంగా లేచి తన వెనగ్గా కొంచెం దూరంలో కూర్చున్న ఓ అమ్మాయి కేసి నడిచాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని చూసింది, కాని మొహం తిప్పుకుంది. నువ్వు ఇక్కడ? ఆశ్చర్యంగా అంటూ ఆమెకు చేరువుగా చతికిలబడ్డాడు అతను. ఆమె ఓసారి ఆశ్చర్యంగా చూసి, హలో మదన్, నువ్వెప్పుడొచ్చావు అంది పొడిగా. ఆమె ముభావానికి ఆశ్చర్యపోయాడు అతను. పిన్ని కూతురు, పేరు కల్పన. కానీ అతనెప్పుడు కల్పన అని పిలవడు, కప్పు అని, కప్పి అని పిలుస్తూ ఉంటాడు. దానికి ఆమె ఉడుక్కుని, చక్కని పేరు కల్పన అని ఉంటే నువ్వు కప్పు, సోల అని పిలుస్తావేమిటి అని పోట్లాటకు దిగేది. ఆ పిల్ల ఉడుక్కున్న కొద్దీ అతను మరీ ఏడిపించేవాడు. కానీ ఇప్పుడు అతను కప్పు అన్నా ఆమె గమనించలేదు. మనిషి అదోలా నిర్లిప్తంగా ఉన్నట్లు తోచింది అతనికి. అంతేగాక ముద్దబంతి పువ్వులా ఉండే కల్పన చిక్కిపోయి జీవం లేనట్లుగా పాలిపోయి ఎంతో దుఃఖాన్ని మోస్తున్న దానిలా కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది అతనికి. కల్పన, నువ్వెక్కడ లేవని చెప్పారే బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? బాబాయిని సుస్థి ఏమిటని, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని అడిగినా విసుక్కున్నారే తప్ప చెప్పలేదే. మన పెద్దల సఖ్యత నీకు తెలిసిందే కదా ఏమిటో. అక్క చెల్లెళ్ళు వారి పిల్లలు బానే ఉన్నా బాబాయికి నాన్నకి అస్సలు పడ్డం లేదు. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు?
తన బాధను తాత్కాలికంగా మర్చిపోయిన అతను కల్పనను చూసి ఎంతో బాధపడిపోయాడు. అవును మదన్, నాకు పెద్ద సుస్థియే చేసింది. డాక్టర్ వల్ల బతికి బయటపడ్డాను. జబ్బు తిరగబెడుతుందేమో అని అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు. మరీ తోచనప్పుడు ఇక్కడికి మాత్రం వస్తూ ఉంటాను. అరే, ఊళ్ళో ఉండే మనం కలుసుకోవడం లేదన్నమాట బాధగా అన్నాడు మదన్. అది సరే, నీ విషయం ఏమిటి? పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నావా? నీకు నచ్చిన జగదేకరంబ తటస్థపడిందా? పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అంది కల్పన. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కల్పన. అమ్మ తొందర పెట్టేస్తోంది. నాన్న రోజుకో సంబంధం తెస్తున్నారు. ఇక్కడ నేను ఉండటం లేదు గనక ఎలాగో తప్పించుకుంటున్నాను అదోలా అన్నాడు మదన్. అంటే నీ కలల రాణి ఇంకా కనికరించలేదన్నమాట నవ్వుతూ అంది కల్పన. ఈ జన్మకి నేను కోరుకునే అమ్మాయి దొరుకుతుందని నేను అనుకోను కల్పన. అతని కంఠంలో బాధ తొంగి చూసింది. అదే ఆశ్చర్యంగా అంది కల్పన. ఏనాడైనా నేను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకునేది, లేకపోతే ఈ నా జన్మంతా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అన్న మదన్ మాటలు ఆమెకు బాగా గుర్తున్నాయి. బావుంది, సరిగ్గా వెతకలేక గాని ఈ భారతదేశంలో ఆడపిల్లల కరువ. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండాలి గాని ఇలా జావగారిపోతే ఎలా? నవ్వుతూ అంది కల్పన. ఆమె ముఖంలోకి కాస్త కాంతి వచ్చింది మదన్ మాటలు వింటూ ఉంటే. సరి నా సంగతికేం గాని నీ పెళ్ళెప్పుడో చెప్పు ముందు. మాట మార్చాడు మదన్. చేసుకునేటప్పుడు నిన్ను తప్పకుండా పిలుస్తాను అదోలా అంది కల్పన. ఓహోహో, నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? చేసుకోలేవు, మీ ఆయనకి బావమరిదిని దర్పంగా అన్నాడు మదన్. కల్పన నవ్వింది. ఆ నవ్వులో కొంచెం ఆవేదన కనిపించింది మదన్కి. అవును కల్పన, పిన్నెలా ఉంది? ఇదిగో మదన్, నువ్వు నన్ను కల్పన అని పిలవకు. నువ్వు మౌనపట్ల కప్పు అనే పిలు. ఆప్యాయంగా మాట్లాడే వాళ్లే కరువై ఇలా వచ్చిన నాకు నువ్వు కనిపించడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుసా, మొదట నీ నుంచి దూరంగా పారిపోదామనుకున్నాను. ఎందుకో తెలుసా? నా సుస్థి గురించి అడుగుతావని. కానీ నీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. నువ్వు కప్పు అనాలి, నేను మునిపట్ల పోట్లాడాలి మనస్ఫూర్తిగా అంది కల్పన. ఎంతోసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరి బాధలు మరొకరికి చెప్పుకుని తేలికపడ్డ మనసులతో ఇల్లు చేరారు. అంతవరకు ఇల్లు చేరని కూతురు కోసం కంగారు పడుతున్నారు కల్పన తల్లిదండ్రులు. తల వంచుకుని గబగబా ఇంట్లోకి వస్తున్న కల్పనను చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఏమ్మా, ఇంతసేపు ఎక్కడున్నావు? ఆతృతగా అడిగింది కల్పన తల్లి. శ్మశానంలో కఠినంగా అనేసి చరచరా మేడ మీదకి వెళ్లిపోయింది కల్పన. కటువైన కూతురు మాటకి ఇద్దరూ తెల్లబోయారు. మౌనంగా నిట్టూర్చాడు కల్పన తండ్రి. కల్పనని వారింట దించి వాకిట్లో నుంచే వెళ్లిపోయాడు మదన్. అతని మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది. ఉత్సాహంగా ఏల వేసుకుంటూ ఇల్లు చేరిన మదన్ పేరుకు 4 మెతుకులు కొరికి పక్క మీద కొరికి కలల లోకంలోకి వెళ్లిపోయాడు. అతని కలల నిండా జానకి, బాబు. మర్నాడంతా కూడా పరధ్యానంగానే గడిపింది జానకి. జానీ, ఇవాళ సాయంత్రం గుళ్ళోకి వెళ్దామా అంటూ వచ్చింది ఉమ. లేదు ఉమా, నేను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు, నువ్వు వెళ్ళిరా అంది మనసును అదుపులోకి తెచ్చుకుంటూ. పోనీ పొద్దుగుకాకే వెళదాం, కాసేపట్లో మించిపోయేదేముంది. ఆహా, నేను ఇవాళ రాను, సారీ ఉమా, నువ్వు వెళ్ళు కంగారుగా అంటున్న జానకిని చూసి తెల్లబోయింది ఉమ. పోనీ బాబుని తీసుకెళ్ళనా? పరిశీలనగా జానకిని చూస్తూ అంది ఉమ. అలాగే తీసుకెళ్ళు, కానీ వాడిది ఎత్తుకునే వయసు కాదు, నడిపించే వయసు కాదు, నీకు ఇబ్బంది అవుతుందేమో మెల్లగా అంది జానకి. పర్వాలేదు, గుడి దగ్గరేగా అంటూ బాబుని తీసుకుని వెళ్ళింది ఉమ తమ ఇంట్లోకి. ఆ సాయంత్రం బాబుని తీసుకుని ఆలయానికి వెళ్ళింది ఉమ. ఆలయమంతా జనంతో కిటకిటలాడుతోంది. జయగంటలు మారుమోగుతున్నాయి. ప్రదక్షిణం చేసి ఆలయంలోకి వచ్చింది ఉమ. పలకరింపుగా నవ్వారు పూజారి గారు. బుట్టలోని కొబ్బరికాయ, కర్పూరం అవి తీసి గుమ్మంలో ఉంచిన పళ్ళెంలో పెట్టి చేతులు జోడించి నమస్కరించి, నాని, జేజికి దండం పెట్టు అంది ఉమ బాబుతో. వాడు వెంటనే 2 చేతులు జోడించి దేవుడి వైపు చూపించి మళ్ళీ ఆ 2 చేతుల్ని అలాగే తల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరచి పూజారి చూపించిన హారతిని తన బుల్లి చేతులతో అద్దుకున్నాడు. వాడి చేష్టలు చూసిన అక్కడి వారంతా తెగ మురిసిపోయారు. పచ్చని నుదురు మీద పడ్డ ముంగురులు పైకి తోసి బాబుకి హారతి తాను మళ్లీ అద్దింది ఉమ. ఏమ్మా, ఇవాళ జానకి రాలేదేం అన్నాడు పూజారి కాస్త హడావిడి తగ్గాక. ఏమిటో ఆచార్యులు గారు, ఈరోజు తన అదోలా ఉంది. నిన్న కూడా అంత బాగా లేదు, ఏదో ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంగా ఉంది.
రమ్మని బతిమాలినా పనుంది నాకు, రాను పొమ్మంది. అందుకే నేనొచ్చాను. పూజారితో ఉండే చనువుతో తన మనసులో ఉన్నది బయట పెట్టింది ఉమ. అలాగా, నిన్న బాగానే ఉందే. ఆ, ఎవరో ఏదో అని ఉంటారు. దానికి ఆమె మనసు నొచ్చుకుని ఉంటుంది. మంచివారికి ఇలాంటివన్నీ తప్పవమ్మా, సానుభూతిగా అన్నారు పూజారి. లేకపోతే ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా ఆలోచిస్తూ అంది ఉమ. అదీ కావచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి సమస్యలకేం తక్కువ, అందులోనూ జానకి లాంటి పిల్లకి అన్నాడాయన జాలిగా. నిజమేనండి. ఏది ఏమైనా జానకి మీలాంటి వారి నీడను చేరిందంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమీ చేయలేవు ఆమెను. ఏదో తన మంచితనం గొణిగింది ఉమ. అలా అనకు మరి. ఎంత పెద్ద మనసు లేకపోతే జానకిని కడుపులో పెట్టుకుంటారు. బాబుని నువ్వెంత ఇదిగా ఎత్తుకున్నావంటే అది కేవలం మీ మంచితనము, జానకి చేసుకున్న సుకృతమును మనస్ఫూర్తిగా అన్నాడు పూజారి. ఆయన మాటకి కాస్త సిగ్గుపడింది ఉమ. అదేం కాదు ఆచార్యులు గారు. కన్యగా బాబుకు తల్లై ఎన్ని ఇక్కట్లు అనుభవించిందో మీకు మాత్రం తెలీదు. మా బోటి వాళ్ళం కాస్త ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటాం గాని జానకి. అవునవును అనేశారాయన. జానకి కోసం వచ్చిన మదన్ వీరి సంభాషణ మొత్తం విన్నాడు. ఎందుకు జానకి అలా మూడీగా ఉండి ఉంటుంది? ఒకవేళ నాలాగానే తను ఓహో, మనసంతా ఆనందంతో పొంగిపోయింది అతనికి. ఇందాకటి నుంచి ఆమె రాలేదన్న దిగులు మాయమైపోయింది. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. నా సెలవు అయ్యేలోగా ఈ విషయాన్ని తేల్చేయాలి అనుకుంటూ దైవానికి దూరాన్నించే నమస్కారాలు అందజేసి పూజారి కంట పడకుండా మెల్లిగా జారుకున్నాడు మదన్. ఆ తరువాత 4 రోజులు వరుసగా ఆలయానికి వచ్చాడు మదన్. కానీ దేవి దర్శనం మాత్రం కాలేదు. మనసంతా దిగులు ఆవరించేసింది. తను ఊహించినంతా తప్పు. తనకి ఆమె మీదున్న అనురాగం తన మీద ఆమెకు కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. తనంటే ఆమెకి ఎలాంటి ఆసక్తి లేదు. అయినా తనెవరు, ఆమె ఎవరు? పరిచయమైనా లేని తన గురించి ఎందుకు ఆమె తపన పడాలి? ఆమె లోకమంతా ఆ బిడ్డే అని విన్నాడు. ఆ బిడ్డను కాదనుకుని తనకు చేరువవుతుందా? ఏమైనా ఓసారి ఆమెను కలిసి మాట్లాడాలి అనుకున్న మదన్ పట్టుబదలని విక్రమార్కుల్లా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆలయానికి వస్తూనే ఉన్నాడు. ఆ రోజు తప్పనిసరైన పని ఉండి కూడా కాస్త ఆలస్యంగా గుళ్ళోకొచ్చాడు మదన్. అప్పటికే దైవ దర్శనం చేసుకుని బయట ఇసుకలో కూర్చుని ఇసుకలో ఏదో రాస్తూ చెరిపేస్తూ పరధ్యానంగా ఉంది జానకి. బాబు 2-3 గజాల దూరంలో ఉన్న ఇసుక గుట్టపై చేరి ఆడుకుంటున్నాడు. వాడిప్పుడు చకచకా నడుస్తున్నాడు. 1000 కళ్లతో వెతుకుతున్న మదన్ కళ్ళు వాళ్లను చూడగానే తలుక్కుమన్నాయి. అసలు గర్భగుడికేసి కాక జానకి వైపు సాగాయి అతని కాళ్ళు. ఇసుకలో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకుని మెల్లగా జానకి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు మదన్. పరధ్యానంగా ఉన్న జానకి మదన్ రాక గమనించలేదు. క్షమించాలి మెల్లగా అన్నాడు మదన్. తుళ్ళిపడింది జానకి. అతని చేతుల్లో తన బాబు. తెల్లబోయిందామె. ఎవరినైతే మర్చిపోవాలనుకుందో, ఎవరినైతే తిష్టవేసి కూర్చున్న తన హృదయంలో నుంచి నెట్టివేయాలనుకుంటుందో, దారి తప్పుతున్న మనసుని మార్చడానికన్నట్లు ఎవరి నుంచైతే దూరంగా పారిపోదామనుకుంటుందో ఆ వ్యక్తి తనకు అతి చేరువలో నిల్చుని చిరునవ్వులు చిందిస్తుంటే కంగారు పడిపోయి చటుక్కున లేచి నిలబడింది జానకి. అహహా, లేవకండి. ఇప్పుడే ఆలయానికి వచ్చాను. మొన్న మధ్యన వచ్చినప్పుడు మీ బాబును చూశాను. చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ రోజే ఓసారి ఎత్తుకుందామనుకున్నాను. కానీ మనకు పరిచయం లేదయ్యే. అందుకే కాస్త సందేహించాను. ఆ 2 సార్లు చూసుకున్నాం కనుక మనం పరిచయస్తులం కనుక బాబుని ఎత్తుకున్నాను. అవును, మీరు దైవ దర్శనం చేసుకున్నారా? ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్నట్లు గలగలా మాట్లాడుతున్న అతన్ని చూసి బిత్తరపోయింది జానకి. నా దర్శనం అయిపోయింది. మీరెళ్ళండి అంది తడబడుతూ. ఓ అలాగా, అయితే ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బాబుతో సహా మదన్ గర్భగుడికేసి నడిచాడు. జానకి భయం భయంగా చూసింది మదన్ కేసి. అతను అలా వెళ్ళగానే తాను వెళ్ళిపోవాలనుకున్న ఆమె ఊహని తల్లకిందులు చేస్తూ బాబుని అతనితో తీసుకెళ్లాడు మదన్. అలా కూర్చుండిపోయింది జానకి. 5 నిమిషాల్లో వచ్చేశారు బాబు, మదన్. బాగా అలవాటున్న మనిషిలా బాబు అతనికి బాగా చేరికైపోయాడు. మీరు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారా? ఆమె కాస్త దూరంగా చతికిల పడుతూ అన్నాడు మదన్. ఊహు అన్నట్లుగా తల ఊపింది జానకి. ఎప్పుడెప్పుడు వస్తారు? అదే ఎప్పుడైనా తడబడింది. జానకిలోని తడబాటుకి మనసులోని నవ్వుకున్నాడు మదన్.
నా పేరు మదన్ గోపాల్. ఫ్రెండ్స్ మదన్ అని, అమ్మా నాన్నలు గోపి అని, బంధువుల్లో కొంతమంది మదన అని పిలుస్తూ ఉంటారు. మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. థ్యాంక్స్ మభావంగా అంది జానకి. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను మీలాగే నవ్వుతూ అన్నాడు మదన్. బాగుంది. ఏంటి మీరు నాలాగే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండటం? చురుగ్గా అంది జానకి. ఓ నవ్వేశాడు మదన్. 2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. మీ బాబు పేరేంటన్నారు? కుతూహలంగా చూశాడు మదన్. ఇంకా నేనేమీ అనలేదు. అవును కదూ, పోనీ ఇప్పుడు చెప్పండి, మీ బాబు పేరేమిటి? చిరునవ్వు పెదవుల మీద నుంచి చెరగనివ్వలేదు. కామేశ్వర్. పిలవడం మాత్రం బాబు అని పిలుస్తాం. మదన్ కేసి ఓసారి చూసి తలదించేసింది జానకి. బావుంది. ఏమిటి? అదే మీ బాబు పేరు. అల్లరిగా నవ్వాడు మదన్. తనడిగినట్టే అతను అడగడం చూసిన జానకి సన్నగా నవ్వేసింది. అమ్మయ్య, నవ్వేశారు అంటే ఇక మనం కాస్త దగ్గర ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. అన్నట్టు మీ కామేశ్వర్. వద్దులేండి, నేను బాబునే అంటాను. మీ బాబు చాలా అందంగా ఉన్నాడు. మీలాగే బాబు వంకే చూస్తూ అన్నాడు మదన్. తుళ్ళిపడింది జానకి. ఏమిటి తన ఉద్దేశం అనుకుని నిర్ఘాంతపోయింది. థ్యాంక్స్, మేము వస్తాం అని లేవబోయింది. పర్వాలేదండి, ఇంకా ఎంతో టైం లేదు. అవును, ఏంటి అలా బెత్తరపోతున్నారు? నేను ఓ గోండాలా వెధవలా కనిపిస్తున్నానా మీ కళ్ళకి? కంగారు పడకండి, కాస్త ఓవర్ టాకింగ్ అంతే. అందరితోనూ అలా మాట్లాడినండోయ్, నాకు ఇష్టమైన వారితోనే అలా మాట్లాడతాను అన్నాడు మదన్ చనువుగా. వద్దనుకుంటూనే మళ్లీ చతికిలబడింది జానకి. అవును, మీ పేరు జానకి కదూ? పోజారి గారు అంటుంటే విన్నాను అన్నాడు మదన్. అవును, అది సరే, మీరు 4 రోజుల నుంచి ఇక్కడికి రావటమే లేదు. బాబుతో ఆడుకుంటూ మామూలుగానే అడిగినట్లు అడిగాడు మదన్. నేను ప్రతిరోజు రాను, క్లుప్తంగా అంది జానకి. అవునవును, నేను అంతే. అయితే నేను 4 రోజుల నుంచి ఇక్కడికి రావడం లేదని మీకెలా తెలుసు? చురుగ్గా చూసింది జానకి. ఓ క్షణం బెత్తరపోయిన తర్వాత తేలిగ్గా నవ్వేశాడు మదన్. ఇప్పుడు వస్తున్నాలేండి, ఊళ్ళోనే ఉన్నా కాబట్టి. అయితే ఇది మీ ఊరు కాదా? అమ్మయ్య, ఇప్పటికి మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి నా స్నేహాన్ని మీరు అంగీకరించినట్లే. ఇక వినండి, మాది ఈ ఊరేనండి. కాకపోతే నా ఉద్యోగం మాత్రం ఇక్కడ కాదు. ఈ మధ్య ఓ నెల్లాళ్ళు సెలవు పెట్టేసి ఇలా తిరిగేస్తున్నాను గడగడా చెప్పేశాడు మదన్. అలాగా అంది జానకి. కాని ఆమె మనసులోనే విస్తుపోతోంది. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? ముక్కు మొహం తెలియని ఓ ఆడపిల్లతో ఇలా ఎంత చొరవగా మాట్లాడతారా అని. రేపటి నుంచి మీరు రోజూ రండి, నేను నన్నాళ్ళు మీ బాబును చూడాలని అనేశాడు మదన్ అమాయకంగా. అతని మాట తీరుకి జానకి నవ్వాగలేదు. అయినా అతని మాటలకి తనకి కోపం రావడం లేదేమిటి అనుకుని విస్తుపోయింది. ఆ తరువాత అతని మాటలకు లోబడి అతనితో ఎంతో సరదాగా మాట్లాడింది. అతని దగ్గరుంటే ఆమె మనసంతా అదోలా తీయగా అనిపించసాగింది. కానీ అది అందని పండుని ఆశించడమే అని తెలుసు. కానీ మనసు ఆమె మాట వినడం పూర్తిగా మానేసింది. చాలా టైం అయింది మదన్ గారు, ఇంక వస్తాను అని లేచి బాబును అందుకుంది జానకి. ఇటీవల జానకిలోని ఉత్సాహం చూసిన ఉమ ఆశ్చర్యపోయింది. ఒకనాడు తాను జానకితో పాటు ఆలయానికి బయలుదేరింది. జానకి ముందు తెల్లపోవటం, ఆ పైన సర్దుకోవటం చూసిన ఉమలో మరీ కుతూహలం బయలుదేరింది. మదన్ని అంత దూరాన్నించి చూడగానే బాబు జానకి చేతుల్లో నుంచి జారి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అతని కాళ్లకు చుట్టుకున్నాడు. వింతగా చూసింది ఉమ. బిత్తరపోయింది జానకి. వెంటనే, వీరు మదన్ గోపాల్ గారు, ఇక్కడే పరిచయం అయ్యారు. ఈమె నా ప్రాణ స్నేహితురాలు. వీరింట్లోనే నేనుండేది తడబడుతూ పరిచయం చేసింది. కందిపోయిన జానకి మొహం చూసిన ఉమకి విషయం కొంతవరకు అర్థమైంది. చిరునవ్వుతో చేతులు జోడించింది. మదన్ కూడా ప్రతి నమస్కారం చేస్తూ, మీరు పశుపతి గారి అమ్మాయి కదూ అన్నాడు నవ్వుతూ. అవునండి. నాన్నగారు మీకు తెలుసా? కుతూహలంగా అడిగింది ఉమ. మీ నాన్నగారు తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఉన్నారా? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశాడు మదన్. పదండి, దైవ దర్శనం చేసుకుందాం అంది. దర్శనం అయ్యాక అందరూ కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. మదన్ ప్రవర్తన, మాటల తీరు ఎంతో నచ్చాయి ఉమకి. కాసేపు అయ్యాక బయలుదేరారు జానకి వాళ్ళు. దారిలో ఉమ, సారీ జానీ, అనుకోకుండా నేను వచ్చి మీ ఏకాంతాన్ని పాడు చేసినట్లున్నాను అంది మెల్లగా. చచ్చా, అలాంటిదేం కాదు ఉమా. ఆయన బాబు మూలంగానే పరిచయం అయ్యారు. వీడంటే ఆయనకు చాలా ఇష్టం అంది.
వీడంటే మాత్రమే ఇష్టమా? నొక్కి అడిగింది ఉమ. ఆమె మాటల్లో కుంటెతనం తొంగి చూస్తోంది. అంటే? చివ్వున తలెత్తి అడిగింది జానకి. అంటే కేవలం బాబంటేనే ఇష్టమా, లేక జానకీదేవంటే కూడానా? చచ్చ, నోర్మై, కంగారుగా అంది జానకి. ఎందుకు కాకూడదు? నీకు మతిపోయింది. ఎందుకు? లేకపోతే నేనంటే ఇష్టమేమిటి? నవ్వబోయింది జానకి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో, జానకినే పరిశీలనగా చూస్తూ అంది ఉమ. తుళ్ళిపడింది జానకి. నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు ఆడపిల్లవు కాదా? సవాల్ చేసింది ఉమ. కావచ్చు, కానీ ఒక బిడ్డక తల్లిని. జానకి కంఠం వణికింది. నిజమే, ఆలోచనలో పడింది ఉమ. సారీ ఉమా, మెల్లగా అంది జానకి. ఎందుకు? అదే, అతనితో ఉన్న పరిచయాన్ని నీ దగ్గర దాచినందుకు. పర్వాలేదు, చెప్పే విషయం అయితే నువ్వే చెప్పేదానివి కదా. అది కాదు ఉమా, నీకు చెప్పాలని ఎంతగానో అనుకున్నాను, కానీ చెప్పలేకపోయావు. కారణం, నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావు, అవునా? సూటిగా అడిగింది ఉమ. నో, నేను అతన్ని ప్రేమించడం ఏంటి? కంగారుగా అంటున్న జానకినోసారి అలా చూసి మౌనం వహించింది ఉమ. కానీ జానకి అతన్ని పిచ్చిగా ఆరాధిస్తుందని గ్రహించిందామె. ఈ పిల్లాడు జానకి పిల్లాడు కాదని అతనితో చెప్పేస్తే సరి. జాలితో బాబును కూడా దగ్గరుంచుకోవచ్చు అతను. ఇలా ఉన్నాయి ఉమ ఆలోచనలు. ఆ రోజు రాత్రి జానకిని వాళ్ళింట్లోనే భోజనం చేయాలని పట్టుపట్టింది ఉమ. కారణం, ఆ రోజు ఆమె పుట్టినరోజు. బాబుకి అన్నం పెట్టి నిద్రపుచ్చాక ఉమా, జానకి భోజనానికి కూర్చున్నారు. అమ్మా, ఈ మధ్య జానకి ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి ఏం కోరుకుంటుందో తెలుసా? అంది ఉమ అన్నం కలుపుకుంటూ. ఏం కోరుకుంటోంది? చిన్నగా నవ్వుతూ అడిగింది పార్వతమ్మ గారు. నాయనా వెంకన్న తండ్రి, నన్ను తొందరగా ఈ ఒంటరి జీవితం నుంచి విముక్తి చేసి చక్కని తోడును ప్రసాదించు స్వామి అని చిలిపిగా అంటున్న ఉమ చెయ్యి గట్టిగా గిల్లింది జానకి. రాక్షసి, అరిచింది ఉమ. లేకపోతే చూడండి పిన్ని, నేనేదో మనశ్శాంతి కోసం ఆలయానికి వెళ్తుంటే ఇదేవేవో ఊహించేస్తోంది. అసలు సంగతి తనలా కోరుకుంటుందేమో. స్వానుభవం మరి, ఫిర్యాదుగా అంది జానకి. జానకి మాటలకు చిన్నగా నవ్వింది పార్వతమ్మ గారు. తప్పే ఉందమ్మా, ఈ వయసులో అలాంటి కోరికలు ఉండటం సహజమే మరి. లేదు పిన్ని, నాకు ఆ ఆశ లేదు. నా జీవితమంతా కష్టాల్లో గడపాల్సిందే. సుఖశాంతులు నా సమీపానికి కూడా రావు, బాధగా అంది జానకి. జానకి కళ్ళల్లోని నీరు చూసిన పార్వతమ్మ గారు కలవరపడిపోయింది. చచ్చ, అన్నం ముందు కూర్చుని ఏమిటా కన్నీరు? ముందు కళ్ళు తుడుచుకో, చనువుగా మందలించింది. నిజం పిన్ని, నా జీవితం ఇలా తెల్లారాల్సిందే, మెల్లిగా అంది జానకి. కాదు తల్లి, అలా ఎప్పటికీ కాదు. చీకటి తర్వాత వెలుగు వచ్చే తీరుతుంది. పడిన కోడలు పడిపోయినట్లే ఉండవమ్మా. మనిషి 100 ఏళ్ల జీవితము ఒకేలా గడవాలని లేదు. నీ 20 వసంతాలు కన్నీరుతో గడిచిపోయాయి. ఇక నీ కంట కన్నీరు రాకూడదు. నీ ముందు జీవితమంతా నందనవనంలా ఉంటుంది, కష్టాలు అనుభవించి. అలాగే నిరాశపడుతున్నావేమో కానీ మంచివాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. తాత్కాలికంగా వచ్చే కష్టాలకి కృంగిపోకూడదు. అసలు స్త్రీకి పెళ్ళే పెద్ద మలుపు. చిన్ననాడు బంగారు తూగుటుయ్యాలలో 4 నౌకర్ల మధ్య పెరిగినా అనుకూలుడైన భర్త రాకపోతే ఆమెకన్నీ ఇక్కట్లే. చిన్నతనంలో ఎన్ని బాధలు పడినా పెళ్ళైన తరువాత ఉత్తముడైన భర్త లభిస్తే ఆ స్త్రీ జీవితమంతా సుఖమయమే. అందుకే నీకింతవరకు జరిగినదంతా ఓ పీడకల అనుకో. జరగబోయేదే మధురమైన జీవితం. అలాంటి జీవితం నీకు అతి త్వరలోనే రాబోతోందని నాకనిపిస్తోంది. ఆప్యాయంగా ఓదార్చింది జానకిని పార్వతమ్మ గారు. జానకి భోజనం ముగించి ఆవిడ పాదాలను తాకింది కృతజ్ఞతగా. జానకిని లేవదీసి అక్కున చేర్చుకుంది పార్వతమ్మ గారు. ప్రతిరోజు గుళ్ళో సమావేశమవుతున్న జానకి మదన్ల మధ్య దూరం తరిగి చనువు పెరిగింది. ఇద్దరూ తమ తమ సంకోచాలను విడిచి హాయిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరికెవరి వివరాలు ఒకరు సేకరించాలని మాత్రం ప్రయత్నించలేదు. మంచి స్నేహితుల్లా మసులుకుంటున్నారు. ఆ రోజు జానకి కాస్త ముందుగా వచ్చి మండపం దగ్గర కూర్చుంది. ఆమె కళ్ళు మదన్ కోసం వెతుకుతున్నాయి. ఆ రోజు తర్వాత ఉమ జానకితో ఆలయానికి రాలేదు. ఎలాగైనా వీరిద్దరూ కలవాలని, ఆ కలయిక శాశ్వతమైన వివాహ బంధానికి దారితీయాలని, దానికి ఆ సప్తగిరి స్వామి తదాస్తు అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఉమ. అరగంట తర్వాత హడావిడిగా వచ్చాడు మదన్.
జానకిని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, మీరు వెళ్ళిపోతారేమోనని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. అమ్మయ్య, మీరు ఉన్నారు కదా అన్నాడు ఆమెకు కాస్త చేరువుగా చతికిలబడుతూ. మదర్ని చూడగానే జానకి కళ్ళు చిత్రంగా మెరిశాయి. అవును, వెళ్ళిపోదామని అనుకున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? చిరుకోపంగా అంది జానకి. సారీ, చాలాసేపు అయిందా మీరొచ్చి? ఆహా, గంటయింది. మీకోసం చూసి చూసి కళ్ళు నెప్పెట్టాయి అనుకోండి. మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోవాలేమో అనుకుని బాధపడ్డాను అంది జానకి. థ్యాంక్ యూ నవ్వాడు మదన్. ఎందుకు? వింతగా చూసింది జానకి. నన్ను చూడాలని అంతగా ఆరాటపడుతున్నందుకు. గతుక్కుమంది జానకి. అప్పుడు గాని తను మాట్లాడిన తీరు గ్రహించలేదు. ఛీ, ఏమిటలా మాట్లాడాను, ఎప్పుడూ లేనిది అనుకుని సిగ్గుపడిపోయింది. మదన్ మళ్ళీ నవ్వాడు. ఆలస్యమైందని తిట్టుకోలేదు కదా అన్నాడు మెల్లగా. ఓహో, ఏం చెయ్యని చెప్పండి, అర్జెంటుగా పని ఒకటి తగిలింది. ఎంత ప్రయత్నించినా టైంకి రాలేకపోయాను. ఈ నా తప్పుకి శిక్ష విధిస్తే అనుభవించటానికి ఈ భక్తుడు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు కొంటెగా. మదన్ మాటలకి జానకి చెంపలు కందిపోయాయి. అతను అలా మాట్లాడడం అదే మొదలు. చాలాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. చాలా టైం అయింది. మౌనాన్ని ఛేదించాడు మదన్. అవును, క్లుప్తంగా అంది జానకి. మళ్ళీ కాసేపు మౌనం రాజ్యం చేసింది. మాట్లాడరేమిటి? అసలే చాలా టైం అయింది అన్నాడు మదన్. నేనేం మాట్లాడను? పోనీ నేను మాట్లాడినా? తలెత్తి జానకిని చూస్తూ అన్నాడు మదన్. అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించింది జానకి. ఆడుకుంటున్నాడు బాబు. ఓసారి వీళ్ళిద్దరినీ చూసి మళ్ళీ ఆటల్లో పడిపోయాడు. నా పేరు మదన్ గోపాల్, సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు మదన్. అంతకుముందు చెప్పారు. ప్రస్తుతం నేను పిలుస్తున్నది కూడా ఆ పేరుతోనే, చిరుకోపంగా అంది జానకి. మా స్వస్థలం ఈ ఊరే. ఆహా, మా ఇంటి పేరు తెలుసు. తెలుసా? అయితే మా గోత్రం భారద్వాజస అందుకుంది జానకి. వాట్ ఏ వండర్, మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు మదన్. ఇది దేవాలయం. ఇక్కడ గోత్రనామాలతో పూజలు చేస్తారు. అదీగాక తమ గురించి పూజారికి బాగా తెలుసు. ఆ పూజారి గారు నాకు తెలుసు. అర్థమైంది. అయితే నా వయసు 27 అనుకుంటాను. కాస్త కలవారివనే అనుకుంటున్నా. ఈజ్ ఇట్? ఇక మా ఋషులు ఆగండి, చెప్పిన వివరాలు చాలు. ఇంతకీ ఈ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? తెచ్చిపెట్టుకున్న విసుగుతో అంది జానకి. అదేనండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమాయకంగా అన్నాడు మదన్. అయితే సంబంధం గురించి చెప్పేటప్పుడు వరుడు వివరాలన్నీ చెప్పాలి కదా. అందుకే నా వివరాలన్నీ చెప్పేశాను. మీ ఎరికలో ఓ మంచి పిల్లుంటే చెప్పి పుణ్యం కట్టుకుందరు. ఎలాగైనా నాకు సంబంధం కుదిర్చారో ప్రతిఫలంగా ఓ పెద్ద జెరీ అంచున్న కంచికట్టు చీర కొని పెడతాను సీరియస్గా అన్నాడు మదన్. అతని ముఖ భావాలకి చచ్చే నవ్వు వచ్చింది జానకి. నవ్వును దాచుకుంటూ, ఓ అలాగే, దానికేం భాగ్యం. ముందు మీ హీరోయిన్కి ఉండవలసిన కనీసపు అర్హతలేమిటో చెప్తే ఎలాగో తంటాలు పడి ఆ పిల్లను వెతికి మీ దగ్గరకు తెస్తాను. అసలే నాకు కంచి చీరలంటే చాలా ఇష్టం కూడా. అతనికన్నా సీరియస్నెస్ నటిస్తూ అంది. అయితే జాగ్రత్తగా వినండి. బంగారు రంగు, చెంపకు చారడేసి కళ్ళు, లేడి చూపుల్లాంటి అమాయకమైన చూపులు, పాలుగారే చెక్కిళ్ళు, సింధూరం రంగులో ఉన్న చిన్న పెదవులు, శంఖంలాంటి మెడ, నల్లతాచులాంటి పెద్ద జడ, సుమారు 5-5.5 ఎత్తు కలిగి తీర్చిదిద్దినట్లున్న సుగుణాల రాశి కావాలి నవ్వుతూ అన్నాడు మదన్. అంతేనా? ఆమె మీ అంతస్తుకు తగినదై ఉండాలి. కట్న కానుకలు దండిగా ఉండాలి. చదువుల సరస్వతి ఉండాలి. సత్సంప్రదాయంలో పుట్టి పెరిగిన కన్య కావాలి. అంతేనా? పాపం, ఇవన్నీ మర్చిపోయినట్లున్నారే. అతనికేసి చురుగ్గా చూస్తూ అంది జానకి. ఆగండి, మీరన్నట్లు ఇవన్నీ నేను మర్చిపోయాను సుమా. అయినా పర్వాలేదు. నేను ముందు చెప్పిన వాటితో పాటు మీరు అన్నారే సత్సంప్రదాయంలో పుట్టి పెరిగిన కన్య అని, అదొక్కటి ఉంటే చాలు. మిగతావి ఉన్నా లేకపోయినా పర్వాలేదు నవ్వేశాడు మదన్. ఓకే, మా ఇంటి దగ్గర ఓ పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఉన్నారు. రేపు వారిని ఒకసారి కలుసుకుని విషయమంతా వివరంగా చెప్పి మీ ఇంటికి పంపిస్తాను. అడ్రస్ చెప్పండి. తను నవ్వుతూనే అంది జానకి. అబ్బే, అలా కాదు, ఏదైనా తొందరగా తేల్చేయాల్సిందే. నా సెలవు కాస్త హరించిపోతుందా మరి? మా వాళ్ళేమో పెళ్ళి అంటూ ఒకటే గొడవ. అందుకే ఏదైనా తొందరగా తేల్చేయాలి. అప్పుడే అటుగా వచ్చిన బాబు బటన్ సరిచేస్తూ అన్నాడు మదన్. బాగుందండి, ఇది చాలా బాగుంది. నేనేమైనా పెళ్ళిళ్ళ పేరమ్మని అనుకున్నారా?
పెళ్లి కూతుళ్ళ లిస్టు నా దగ్గర ఉండటానికి. అయినా ఇదేమన్నా బజార్లో దొరికే వస్తువు కనుకన ఏ క్షణానంటే ఆ క్షణాన్ని తెచ్చేసుకోవడానికి. పెళ్ళండి బాబు, పెళ్ళి, తమాషాగా తేల్చేస్తూ అంది జానకి. అంటే నాకు నచ్చిన పిల్ల ఇప్పట్లో దొరకదంటారా? మదన్ తలెత్తి ఆమెకేసి సూటిగా చూశాడు. తన కన్నుల్లో కలిపిన అతని కన్నుల ఆకర్షణకి తట్టుకోలేని జానకి చటుక్కున చూపు మరల్చుకుంది. అతని ఉద్దేశం ఆమెకు తెలుసు, ఆమెకు తెలుసని అతనికి తెలుసు. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. బాబు జానకి ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు. జానకి మనసు ఆనందంతో ఉరకలు వేస్తున్నా అంతకన్నా బలమైన శక్తి ఏదో దానికి కళ్ళెం పట్టి ఆపేస్తోంది. ఎందుకో ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి. జానకి, హఠాత్తుగా పిలిచాడు మదన్. ఒకసారి అతని కేసి చూసి తలదించేసింది జానకి. నా మనసు మీకింకా అర్థం కానే లేదా? మరి అర్థమైనంత మాత్రాన సరిపోదు. అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? బాధగా అన్నాడు మదన్. కాదు, నేను మీకు తగను. అది నిర్ణయించాల్సింది నేను కాదు. అంటే నా స్థితి ఏమిటో నాకు బాగా తెలుసు మదన్ బాబు. అందని పండును ఆశించే స్వభావం కాదు నాది. ఇందులో అందందేముంది? నా స్థితే, స్థిరంగా పలికింది జానకి స్వరం. నీ స్థితికి ఏమైంది? నీ గురించి నాకంతా తెలుసు మెల్లగా అన్నాడు మదన్. అతని మాటలకి నవ్వింది జానకి. మీకు తెలిసింది చాలా తక్కువ. మీరు కోరని 2 అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నాకున్నాయి. ఏంటవి? తీక్షణంగా అన్నాడు మదన్. 1, నేను శీలవతిని కాను, విధి వంచితను. 2, ఒక బిడ్డకి తల్లిని. జానకి కంఠం వణికింది. పర్వాలేదు, ఆ 2 నాకు అభ్యంతరమైనవి కావు. కానీ నాకు అభ్యంతరం ఉంది మదన్ బాబు, దృఢంగా అంది జానకి గొంతు. అదిరిపడ్డాడు మదన్. అతను ఇలాంటి సమాధానం జానకి దగ్గర నుంచి ఆశించలేదు. అంటే నా మీద మీకెలాంటి అనుభూతి లాంటిదేం లేదా? బాధగా అన్నాడు. నిర్జీవంగా నవ్వింది జానకి. మదన్ గారు, మీరంటే నాకు అనుభూతి, ఆకర్షణ లాంటివి ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆ అనుభూతిని ఆచరణలోకి తేవటం ఎంతవరకు సమంజసం అన్నదే ముఖ్యం. అంటే తెల్లబోతూ అన్నాడు మదన్. చూడండి, వీడు నా బిడ్డ, నా దగ్గరే ఉంటాడు. వీడిని పెద్ద చేసి ఒక ప్రయోజకుణ్ణి చెయ్యాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు కాదన్నది ఎవరు? నమ్మకంగా అన్నాడు మదన్. ఇప్పుడు అనరు, కానీ ముందు ముందు అనకుండా ఉండలేరు. వీడు తెలుసు, అందుకే అంగీకరించే మీకు చేరువయ్యాను. అయితే తరువాత నా బిడ్డ గతి? అబ్బా, ఏం మాటలు జానకి! మీరు నా భార్య అయినప్పుడు వీడు నా కొడుకు కాడా? అంటే బాబు, మన బిడ్డ, నొక్కి చెప్పాడు మదన్. పక్కున నవ్వింది జానకి. ఆమె నవ్వుకు చిన్నబుచ్చుకున్నాడు మదన్. సారీ మదన్, మిమ్మల్ని బాధ పెట్టాలని నా ధ్యేయం కాదు. ఒకటి చెప్తాను, వింటారా? అనునయంగా అంది జానకి. వింటాను అన్నట్లుగా తల ఊపాడు మదన్. మీరు ఏకాకి కాదు, తల్లి, తండ్రి, బంధువర్గంతో ఉంటున్న వ్యక్తులు, ఉన్నత కుటుంబంలో పుట్టినవారు, చదువు, సంస్కారం, దానికి తోడు ఆస్తిపాస్తులు ఉన్నవారు. అలాంటి మీరు ఉన్నత కుటుంబంలో పుట్టిన ఓ ఉత్తమ కన్యను చూసి చేసుకోవాలి. కానీ కులగోత్రాలు సరిపోయినంత మాత్రాన ఒక బిడ్డ తల్లిని, పేదరాల్ని చేసుకుంటాననటం బాగుంటుందా? ఇది సంఘం హర్షిస్తుందా? మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు నన్ను చేసుకుని వంశానికి మచ్చ తేవడం గొడ్డలి పెట్టు కాదు. జానకి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. పోనీ వీడు నా కొడుకే అని చెప్తే అన్నాడు మదన్. బాధగా నవ్వింది జానకి. మన పరిచయం కాలం ఎంత అయినా ఇలాంటి పాపపు ఛాయలు బయటపడి తీరతాయి. ఆ రోజు నా స్థితి భరించలేను మదన్. జీవితంలో చాలా విధాలుగా పోరాడి అలసిపోయాను, ఓడిపోయాను. ఇక నా ఈ ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడే ఓపిక, శక్తి నాకు లేవు. కానీ మదన్ బాబు, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించానా లేదా అన్న అనుమానం మీకు వచ్చింది కదూ. నా జీవితంలో నేను ఆరాధించే వ్యక్తి మీరొక్కరే అంటే నమ్ముతారా? మిమ్మల్ని మన ఈ మధురమైన పరిచయాన్ని తలుచుకుంటూ జీవితాంతం గడిపేయగలను. నమ్మండి, నమ్మకపోండి, నా హృదయంలో చెరగని ముద్ర మీ రూపం. మిమ్మల్ని తొలిచూపులోనే ఆరాధించాను. నా స్థితిని మరచి మీకు చేరువు కావడానికి సిద్ధపడ్డాను. ఎంత తక్కువ వ్యవధిలో నా మనసులోని మాట ఇలా చెప్పినందుకు నన్ను ఒక సిగ్గుమాలిన దాన్నిగా మాత్రం అనుకోకండి. కంట నీరు కొనగోటితో తుడుచుకుంటూ అంది జానకి. అయితే ఇంకేం, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం జానకి అన్నాడు.
పెళ్ళి ఒక్కటే నా జీవితానికి జయం కాదు మదన్. మనం మంచి స్నేహితుల్లా ఉండిపోదాం. అందుకే మీరు వెంటనే మీకు తగిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేనెప్పుడు మీ మేలే కోరుకుంటాను. జానకి కళ్ళు వర్షిస్తున్నాయి. జానకి, అవును మదన్, మీరు ఇలా చేస్తేనే బాగుంటుంది. అదుపు తప్పుతున్న మనసును అదుపులోకి తెచ్చుకుంటూ అంది జానకి. జానకిని చూసిన మదన్ కదిలిపోయాడు. లేదు జానకి, నన్ను నమ్మండి. ఎలాగైనా మా వాళ్ళను ఒప్పిస్తాను. నా మాట కాదనరు. ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని అనునయంగా అన్నాడు. అయ్యో మదన్, మీరు తొందరపడుతున్నారు. లోకం పోకడని తప్పుగా అంచనా వేస్తున్నారు. అతని చేతుల్లో ఉన్న తన చేతుల్ని సున్నితంగా విడిపించుకుంటూ అంది జానకి. నాకు లోకంతో సంబంధం లేదు. వీడు నా కొడుకు. నువ్వు నా భార్యవి. దట్స్ ఆల్. దృఢంగా ఉంది మదన్ గొంతు. భార్య పరాయి మగాడి గురించి ఒక్క మాట మంచిగా మాట్లాడితేనే సహించలేని పురుషులు మసలే సంఘం మనది. అలాంటి ఈ సంఘంలో భార్యకు ఎవరి వల్లో కలిగిన బిడ్డని తన బిడ్డనిగా భావించి ఆదరించే పురుషుడు ఉన్నాడంటారా? ఒకవేళ ఉన్నా ఈ సమాజం అతన్ని కాకుల్లా పొడిచి చంపకుండా ఉంటుందంటారా? సుఖాన ఉన్న ప్రాణాల్ని కష్టాల పాలు చెయ్యొద్దు మదన్ బాబు. ఎక్కడ ఉన్నా మీ క్షేమమే నేను కోరేది. నా మాట విని నన్ను మర్చిపోండి అనేసి 2 చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని బోరుమంది జానకి. ఒక్క క్షణం విరక్తిగా ఆమె కేసి చూశాడు మదన్. సారీ జానక్ గారు, నేను పొరపడ్డాను. మీ అంత దూరం నేను ఆలోచించలేదు. ఏది ఏమైనా నా మూలంగా మీరు బాధపడొద్దు. కానీ ఈ స్నేహితుణ్ణి మాత్రం ఎప్పుడైనా తలుచుకుంటూ ఉండండి. నేను మాత్రం ఇటుకేసి వచ్చి మీ మనసుని కష్టం పెట్టను. హామీ ఇస్తున్నాను. మదన్ మెల్లిగా లేచాడు. జానకి చివ్వున తలెత్తింది. ఆమె కదలెక్కి హఠాత్తుగా లేచి కూర్చున్న బాబుని ఎత్తుకుని చిన్నగా వాడి నుదుట ముద్దు పెట్టుకుని దించేసి వెనుతిరిగాడు మదన్. అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. మదన్ గారు, కంగారుగా పిలిచింది జానకి. 4 అడుగులు వేసిన మదన్ క్షణం ఆగాడు. బాబు మెల్లిగా వెళ్ళి మదన్ కాళ్ళు పట్టుకుని ఎత్తుకోమన్నట్లు చేతులు చాచాడు. చూసారా వాడెలా పట్టుకున్నాడో? వాడిని వదిలించుకుని వెళ్ళండి చూద్దాం, నవ్వు తెచ్చుకుంటూ అంది జానకి. వాడు పసివాడు, పాపం పుణ్యం తెలియని అమాయకుడు. అందుకే నన్ను వదలలేకపోతున్నాడు నిష్ఠూరంగా అన్నాడు మదన్. అంటే నేనే పొమ్మన్నానంటారా? వచ్చే నవ్వును పెదవుల్లో బిగించి అన్నది జానకి. పోనీండి, ఇప్పుడు మళ్ళీ ఆ గొడవ ఎందుకు? అంటే నిజంగానే రేపటి నుంచి రారా? ఊహు, పోనీ ఉండమంటే? అంటే చివ్వున వెనక్కి తిరిగి తీక్షణంగా అన్నాడు మదన్. అతనిలోని ఆశ మళ్లీ చిగురించటం ప్రారంభించింది. అంటే ఏముంది, నేను కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వను. బాబులా కాళ్లకు చుట్టుకోను గాని సిగ్గుతో జానకి మాట పెగల్లేదు. జానకి నమ్మలేనట్లుగా చూశాడు మదన్. అవును మదన్, వాడికి తండ్రిగా ఉండి నన్ను ఆదుకుంటానంటే కాదంటానా? అయినా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకునేంత అవివేకిని కాను. కానీ ఈ అభాగ్యురాలికి అంత అదృష్టమా అని నా నీడే తగిలితే మీ జీవితం కూడా కష్టాల పాలవుతుందని కాస్త ఆలోచించి జంకుతున్నాను. అంతేగాని మీలాంటి యువకుడికి భార్యనయ్యేందుకు ఎలాంటి పూజ చేశానో. తన్మయత్వంతో సిగ్గుమాట మర్చిపోయింది జానకి. ఒక్క అంగలో ఆమెను చేరాడు మదన్. అనురాగాన్నంతటినీ చూపుల్లో గుప్పించి ఆమె 2 చేతులు అందుకుని, థ్యాంక్స్ జానీ, మెనీ మెనీ థ్యాంక్స్. పద దైవ దర్శనం చేసుకుందాం. పూజారి గారు మళ్ళీ వెళ్ళిపోతారో ఏమో. ఉత్సాహంగా బాబును అందుకుని గర్భగుడికేసి నడిచాడు. ముగ్గురు భగవంతుని ముందు అంజలి ఘటించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మదన్ వెంటనే పూజారి గారికి విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. ఆనందంతో ఆయన ఒక్క క్షణం నోట మాట రాలేదు ఆయనకు. శుభస్య శీఘ్రం. నీ మొర ఆ పరమాత్ముడు ఆలకిస్తూనే ఉన్నాడు తల్లి. ఇన్నాళ్లకు నీ పూజలు ఫలించబోతున్నాయి. నీకు కష్టాలు తీరినట్లే ఇక. జానకి పూలు కుంకుమ ఇస్తూ ఆశీర్వదించారు పూజారి గారు. పూజారికి ఇద్దరూ నమస్కరించారు. జేబులోంచి కొన్ని నోట్లు తీసి పూజారి చేతుల్లో ఉంచాడు మదన్. 3 పచ్చ నోట్లు, కొన్ని చిల్లర నోట్లు చూస్తున్న ఆ పేద పూజారి కళ్ళు ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ మెరిశాయి. దైవానికి మరోసారి నమస్కరించి పూజారికి చెప్పి బయటకొచ్చారు జానకి మదన్లు. వస్తాను జానకి, నేను మా వాళ్ళకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు కూడా మీ మామయ్య గారికి వాళ్ళకి చెప్పండి అంటూ బాబును ఒకసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు మదన్. జానకి మనసంతా ఆనందంతో తేలిపోతోంది. అది కలో నిజమో కూడా తెలియనంతటి తన్మయావస్థలో పడిపోయింది. తనకి ఇంతటి అదృష్టమా అని ఆశ్చర్యపోతోంది. ఇదంతా కలలా కరిగిపోతుందేమో అనుకుని భయపడుతుంది కూడా.
ఇల్లు చేరుకున్న జానకి బాబుకి అన్నం పెట్టి నిద్రపుచ్చి తలుపు దగ్గరగా లాగి ఉమా వాళ్ళింటికి వచ్చింది. జానకిని చూసిన పార్వతమ్మ గారు సాదరంగా ఆహ్వానించింది. ఉమ పడుకుందా పిన్ని అంది ఇంట్లోకి కలిగి చూస్తూ జానకి. గదిలో చదువుకుంటోందమ్మా. బాబు పడుకున్నాడా అంది పార్వతమ్మ గారు. అవును పిన్ని అంటూ పిల్లిలా వెళ్ళి చదువుకుంటున్న ఉమ కళ్ళు మూసింది జానకి. పుస్తక పఠనంలో లీనమై ఉన్న ఆమె త్రుళ్ళిపడి కళ్ళ మీద ఉన్న చేతుల్ని తడిమి జానీ అంది నవ్వుతూ. వెంటనే చేతులు తీసేసి చిరునవ్వుతో ఆమె పక్కనే చతికిలబడింది జానకి. వాట్ ఏ సర్ప్రైజ్! ఏమిటి ఈరోజు జానకీదేవి ఎంత ఆనందంగా ఉంది? ఆ శ్రీరామచంద్రుడు గాని రాలేదు కదా విల్లు విరవడానికి? ఓహో, బాబును స్వీకరించడానికి? తమాషాగా అంది ఉమ. ఉమా కాస్త సీరియస్గా మాట్లాడు చిరుకోపంగా చూసింది. అందుకే నేను సరదాగా అన్నాను. చెప్పు, విషయం ఏమిటి? ఏదో పెద్ద కారణం ఉండకపోతే ఈ టైంకి నువ్వు నా గదికి రావు. చెప్పు మరి కుతూహలంగా అంది ఉమ. సరే చెప్పేస్తున్నాను, చెప్పు, జాగ్రత్తగా వినాలి మరి. అబ్బబ్బా, ఏం ఉడికిస్తావు కానీ చెప్పు తల్లి. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గబగబా అనేసింది జానకి. వెరీ గుడ్. ఉమా కోపంగా చూసింది జానకి. సారీ, కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదూ మై డియర్ జానకి. హార్టీ కంగ్రాచులేషన్స్ అల్లరిగా నవ్వింది ఉమ. ఇదిగో నేనేమో సీరియస్గా చెప్తుంటే నువ్వు తమాషాగా తీసుకుంటున్నావు బొంగమూతి పెట్టి అంటున్న జానకిని చూసి పక్కున నవ్వింది ఉమ. కాదు జాని, చెప్పు, నేను నిజంగానే వింటున్నాను. ఈ మాట విని నేను అదిరిపడలేదని కదూ నీ సందేహం. కానీ ఈ శుభవార్త ఎప్పుడో ఓ రోజు వింటానని నాకు తెలుసు. అయితే ఇంత తొందరలో అని మాత్రం అనుకోలేదు. ఏమైనా మంచి ప్రోగ్రెస్. సీరియస్నెస్ నటిస్తూ అంది ఉమ. అదుగో మళ్ళీ నెత్తిన ఒక్కటి మొట్టింది జానకి. అబ్బా జానకమ్మ తల్లి, నీ పెళ్ళి కాదు కానీ నా మాడు చిల్లు పడింది గదే. ఇంతకే నీ కథానాయకుడు ఆ మదన గోపాలుడేనా? అతనంతటి హీరోనే అని అనుకుంటున్నాను. కోపంగా చూడకు మరి. ఇంతకీ ఈ శుభవార్త అమ్మకు అందజేయాలంటావు అంతేనా? వంచి ఉన్న జానకి తలని మెల్లిగా ఎత్తుతూ ఆప్యాయంగా అంది ఉమ. అవును ఉమా, నువ్వే చెప్పాలి అని తనకి మదన్కి మధ్య జరిగిన సంభాషణ అంతా పోసగుచ్చినట్లుగా చెప్పింది జానకి. ఉమ మనసు ఆనందంతో పొంగిపోయింది. అలాగే జాని, నువ్వెళ్ళు ముందు. నేను అమ్మా నాన్నకి, నాన్న, మీ మావయ్యకి ఈ వార్త చెప్పేస్తా. రేపో మాపో మోగుతుంది సన్నాయి అంటూ కూని రాగం తీసి జానీని పంపేసి తల్లి చెవిలో ఈ వార్త వేసింది ఉమ. అలాగా, పోనీలే పాపం. నిండా 20 ఏళ్ళైనా లేని ఆ పిల్ల బాధ్యతలను చూస్తుంటే కడుపు చెరువైపోతుంది. ఇన్నాళ్లకి ఆమె ఓ ఇంటిదవుతోంది. అంతే చాలు. ఉండు, మీ నాన్నకి చెప్తాను. ఆయన వెళ్ళి జానకి మేనమామకి చెప్తారు. ఆయన సరేనంటే సరే, లేకపోతే ఆ పిల్ల నెత్తిన మనమే ఆ 4 అక్షంతలు వేసేద్దాం అందావిడ తేలిగ్గా నిట్టూరుస్తూ. వెంటనే పశుపతి గారికి చేరింది ఆ వార్త. జానకి జీవితం ఓ దారిన పడిందని ఆయన మరీ సంతోషించారు. జానకి దగ్గరకొచ్చి ఆమెకు శుభాకాంక్షలు అందజేసి ఆమెతో చెప్పి అలా కామేశం ఇంటికేసి బయలుదేరారు పశుపతి గారు. పశుపతి గారు వెళ్ళేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాకిట్లో కారు ఆగ్గానే మాధవి ఆయన్ని గుర్తించి లోపలికి ఆహ్వానించింది. ఉండండి, మామయ్య గారిని పిలుస్తాను అంది లోపలికి వెళుతూ. 2 నిమిషాల్లో కామేశం వచ్చాడు హాల్లోకి. నా పేరు పశుపతి, మీ జానకి మా అమ్మాయి స్నేహితులు అని చిరునవ్వుతో తనని తనే పరిచయం చేసుకున్నారు. ఇంట్లో అందరినీ పేరు పేరునా పిలిచి పరిచయం చేశారు కామేశం. విఠల్ని పరిచయం చేసినప్పుడు చూసి తెల్లబోయాడు పశుపతి గారు. దొరబాబులా ఉండి మాటల్లోనూ చేతల్లోనూ కూడా ఎంతో సంస్కారం ఉట్టిపడుతున్న ఇతను పిచ్చివాడా నమ్మలేకపోయాడు. ఆయన ఆశ్చర్యాన్ని గమనించిన విఠల్ నొచ్చుకోకపోగా చిన్నగా నవ్వి, మీరు నన్ను చూసి ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదు సార్. జానకి ఇల్లు వదిలే నాటికి విఠల్ వేరు, ఈనాటి విఠల్ వేరు. జానకి కూడా నాకు బాగైనట్లు తెలియదు. నాకు బాగై ఇక్కడి విషయాలన్నీ ఒక్కటొక్కటిగా తెలుసుకున్న తరువాత జానకి ముఖం చూడడానికి నాకు ధైర్యం చాలలేదు. ముఖ్యంగా వీటన్నింటికీ నేనే కారకుణ్ణి. ముందు అమ్మతో జానీని చేసుకుంటాననడం, ఆపై నాకు మతి స్థిమితం తప్పడం, తరువాత అమ్మ మాకు బలవంతంగా పెళ్లి చేస్తాననడం అన్నీ మీకు తెలిసే ఉంటాయి. అందుకే జానకి తన భాగస్వామిని ఎన్నుకునే వరకు తన కంట బడదలుచుకోలేదు. నా బాగు గురించి చెప్పవద్దని అందరి దగ్గర మాట తీసుకున్నాను. అందుకే నేను మీకు పూర్తిగా కొత్తవాళ్లా కనిపిస్తున్నాను. నిస్సంకోచంగా చెబుతున్న విఠల్ కేసి ప్రశంసాపూర్వకంగా చూశారు పశుపతి గారు.
కామేశం భవానీ తలలు వంచుకున్నారు. అదేనోయ్, ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. ఏ విషయం సార్? వింతగా చూశాడు విఠల్. జానకి పెళ్లి విషయం. ఏమిటి? ఆదుర్దాగా చూశారు అంతా. పశుపతి గారు విషయమంతా వివరించారు. ఎంత అతను కోరి చేసుకుంటున్నా సాంప్రదాయ సిద్ధంగా ఎవరైనా వధువు వైపు వారు వెళ్ళి అడిగితే బాగుంటుంది. ఎలాంటి బంధుత్వమూ లేని నేను అడగటం కంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి మేనమామగా మీరు అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. తనొచ్చిన పని బయట పెట్టారు పశుపతి గారు. విషయమంతా విపులంగా విన్న అందరూ హాయిగా నిట్టూర్చారు. అలాగే పశుపతి గారు, మీరు నేను కూడా వెళ్ళి మాట్లాడదాం. బంధుత్వం లేకపోయినా తండ్రిలా మీరు ఆదుకున్నారు మా జానకిని మనస్ఫూర్తిగా అన్నాడు కామేశం. ఆయనకి ఈ వార్త చాలా ఆనందాన్నిచ్చింది. కాఫీ టిఫిన్లు వారి బలవంతం మీద తీసుకుని వారి దగ్గర సెలవు తీసుకున్నాడు పశుపతి గారు. వారం రోజుల్లో మాటలు, లగ్నం నిర్ణయించటం అయిపోయాయి. పెళ్లి తమ ఇంట్లోనే జరగాలని పట్టుబట్టారు మదన్ తల్లిదండ్రులు. తప్పనిసరిగా అంగీకరించారు కామేశం వాళ్ళు. భవానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జానకిని, బాబుని తమ ఇంటికే తీసుకొచ్చేశారు. జానకి, మదన్లు తరువాత 4-5 సార్లు మాత్రమే కలుసుకున్నారు గుళ్ళో. పెళ్లి ఇంకా 10 రోజులుంది. జానకి ఇక గుడికి వెళ్తే బాగుండదని మదన్తో చెప్పింది. అతను అంగీకరించాడు. ఇద్దరూ ఓసారి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని పూజారిని స్వయంగా ఆహ్వానించి పెళ్ళయ్యాక మళ్ళీ దైవ దర్శనానికి వస్తామని చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అటూ ఇటూ కూడా పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. జానకి దగ్గర వాళ్ళంతా వచ్చేశారు. అమ్మో, పల్లెటూరి పిల్ల జానకి ఎంత గడుసైంది, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటోంది అంటూ తమాషా చేశారు కొందరు. అయినా అదేమిటి, మన కుటుంబాల్లో మగపెళ్లి వారింట పెళ్లి చేయడం ఏంటి, మనకు కలిగినంతలో మన ఇంట్లోనే చెయ్యాలి కానీ అంటూ దీర్ఘాలు తీశారు కొందరు అమ్మలక్కలు. అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా చెప్పింది జానకి. నిండు చోళాలు ఇందిర ఆ రోజు మగపెళ్లి వారి ఇంటికొచ్చి వారి వైభవం, అంతస్తు, ఆడంబరం, పెళ్లి కొడుకు రూపురేఖలు చూశాక మొహం కాంతిహీనమై ఈర్ష్యతో బగ్గుమంది. కానీ వారి ఆదరం, పెళ్లి కొడుకు మంచితనం, జానకి అమాయకత్వం, చిన్నప్పటి నుంచి ఆమె పడ్డ కష్టాలు గుర్తొచ్చి తనని తానే నిందించుకుంది. అబ్బా జానీ, మీ హీరో ఎంత బాగున్నాడే, చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకో. ఆ వినయం, విధేయత, ఓహ్, ఎంత అందమైన నువ్వు. దిగదుడిపే అతని ముందు. ఇంతకీ నీ పూజాఫలం నవ్వుతూ అంది ఇందిర జానకితో. జానకి సిగ్గుగా నవ్వింది. సరే గాని అతను మెతక మనిషిలా ఉన్నాడు, అమాయకుణ్ణి చేసి మరీ కాల్చుకు తినకు ఇందిర మళ్ళీ అంది. ఇందిర మాటలు విన్న ఉమా, ఏమిటి అతను మెతక మనిషి, అమాయకుడు నా పాపం, చాలా అమాయకుడు, అందుకే అసలు పెళ్ళే వద్దు మొర్రో అంటున్న పిల్లని ఆమె చుట్టూ తిరిగి పెళ్లిదాకా లాక్కొచ్చి ఇంత తొందరలోనే లగ్నాలు కూడా పెట్టించేశాడు. అమాయకుడు మరి, పెద్ద చదువులు చదివి మరింత పోలీస్ ఆఫీసర్ అయ్యే. పాపం అమాయకుడు కాదు మరి. ఎంత సత్యం చెప్పారు ఇందిరా అంది జానకి పక్షం వహిస్తూ. వారిరువురి సంభాషణ కుతూహలంగా వింటున్న జానకి తుళ్ళిపడి, ఏంటి ఆయన పోలీస్ ఆఫీసరా విస్మయంగా అంది. ఆమె ఆశ్చర్యానికి పక్కున నవ్వారిద్దరు. ఆఫీసరా అని మెల్లగా అంటున్నావా? IPS ఆఫీసర్. పెద్ద మంది మార్బలం. అయినా మీ ప్రేమ సంభాషణలో ముఖ్యమైన ఈ సంగతి రాలేదని నువ్వంటే అలాగా అనేంత పిచ్చివాళ్ళం కాదు మేము అంది ఇందిర. నిజంగా నాకు తెలియదు ఇందు, ఏదో పొరుగురులో ఉద్యోగం అన్నారే తప్ప అది ఏం ఉద్యోగమో ఏ ఊరో కూడా నేను అడగలేదు, ఆయన చెప్పనూ లేదు అయోమయంగా చూస్తూ అంది జానకి. ఇంతకీ మమ్మల్ని ఎప్పుడైనా కలుస్తావా, లేక ఆ మదన గోపాలుడి సాన్నిధ్యంలోనే సర్వం మర్చిపోయి ఇందిర మాట పూర్తి కాకుండానే పొండర్రా, ఇంకా మీ పరిహాసాలు చాలు బొగ్గలు కందిపోయిన జానకి సిగ్గుతో వారించింది. ఉమా వాళ్ళు నవ్వుతూ ఆమెను ఒంటరిగా గదిలో వదిలేసి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. తన భర్త IPS ఆఫీసర్. అమ్మో, చిన్నతనం నుంచి తనకు పోలీసులంటే చచ్చే భయం. ఏదో సారా కేసుల్లో గొడవల్లో అప్పుడప్పుడు తమ పల్లెకు పోలీసులు వస్తే కిటికీలు తలుపులు కూడా బంధించుకుని వాళ్ళు ఊళ్ళోంచి వెళ్ళారు అంటే కానీ తలుపు తీసుకుని బయటకు వచ్చేది కాదు. ఈయనగారు ఎలా ఉంటారో, అయినా ఎంత దాపరికం.
అలా అని నాతో చెప్తే ఏమో ఏదో ఉద్యోగం అంటూ తేల్చేయకపోతే ఫలానా ఉద్యోగం అంటే తన సొమ్మేం పోతుంది, రేపు అడగాలి మురిపంగా విసుక్కుంటూ అనుకుంది జానకి. ఇంత మంచి భర్త లభించడానికి తనెంత మంచి పూజలు చేసుకుందో. మదన్ తల్లిదండ్రులు మాత్రం ఎంత ఆప్యాయంగా మాట్లాడారు. తను మదన్ని మోసం చేయడం లేదు కదా. క్షణం ఆత్మవిమర్శ చేసుకుంది జానకి. ఆ వెంటనే లేదు నేనేమీ కప్పిపుచ్చలేదు, విధి వంచితనని బిడ్డ తల్లినని కూడా చెప్పాను. అందుకు ఆయన ఇష్టపడే నన్ను చేసుకుంటున్నారు. ఆ తర్వాత మెల్లగా బాబు సంగతి చెప్పాలి అనుకుంది. కలల్లో తేలిపోతున్న జానకి అమ్మమ్మ తనని ఆశీర్వదిస్తున్నట్లుగా వారికి మనసులోనే నమస్సులు అందజేసింది. గోపాలం, లత, పిల్లలు అంతా వచ్చేశారు. మిగతా కొందరు. జానకి సవతి తల్లి, తండ్రి పెళ్లి 3 రోజులుందరగా దిగారు. అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించింది భవాని. ఇల్లంతా హడావిడిగా ఉంది. సూర్యం, విఠల్ పెళ్లి భారమంతా తామే మోస్తున్నట్లు తిరుగుతున్నారు. బాబు పనులన్నీ లత చూస్తోంది. ఊళ్ళో పిలుపులు కూడా అయిపోయాయి. ఆ రోజే వియ్యాల వారింటి నుంచి ఆహ్వానం వచ్చింది. బంధువుల్లోనే కొందరు జానకి పట్టిన అదృష్టానికి తట్టుకోలేక సమయం వచ్చినప్పుడు విషం కక్కుతున్నారు మాటల్లో. జానకి ఆనందం వర్ణనాతీతం. దుర్గ రాక ఆమెను మరీ ఆనందపరిచింది. చిత్రమేమిటంటే ఆ ఆనంద సమయంలో దుర్గని అందరూ ఆప్యాయంగానే ఆహ్వానించారు. ఇల్లంతా సందడిగా పెళ్లి కళ ఉట్టిపడుతూ దివ్యకాంతులీనుతోంది. ఆ రోజు ఉదయం జానకిని పెళ్లి కూతుర్ని చేశారు. పశుపతి గారి కుటుంబం కూడా సొంత మనుషుల్లా తిరుగుతున్నారు. రాత్రి లగ్నం. 2 బస్సుల నిండా ఆడపెళ్లివారు తరలి వెళ్లారు. కామేశం, శర్మ, రామచంద్ర, గోపాలం అందరూ తలో 10,000కి డ్రాఫ్ట్ అందజేశారు జానకి. తల్లిదండ్రులు ఆమె కొంత పొలం ఇవ్వాలనుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, మన ఇంట్లో జరిగే ఖర్చులన్నీ నేనే పెడతాను అన్నాడు జానకి తండ్రి. కానీ కామేశం ససేమిరా ఒప్పుకోలేదు. అది మా ఇంట్లో మా పిల్లగా పెరిగింది. కట్న కానుకలు ఎలాగూ లేవు, కాస్త పెళ్ళైనా చెయ్యనియండి నన్ను అనేశాడు. పర్వాలేదు జానీ, మీ ఆయనకి అలా 50,000 దాకా ముట్టింది అంది ఉమ జానకి చెవిలో. జానకి చిన్నగా నవ్వింది. అయినా పోలీస్ ఆఫీసర్ కట్నం తీసుకోవడం ఏంటి అంది ఇందిర తమాషాగా బొగ్గలు నొక్కుంటూ. అవును, అది చాలా నేరం వంతపాడింది వాసంతి. మిగతా వాళ్ళు తీసుకోవచ్చా లత కల్పించుకుంటూ అడిగింది సరదాగా. కూడదనుకో, కానీ మరి నేరాలను ఆపే పోలీసులే తీసుకుంటే ఎలా నసిగింది ఇందిర. మా అబ్బాయి ఏం కట్నం కోసం చూడలేదు. అసలు అతను కోరితే లక్షలు వచ్చి పడేవి. ఏదో పెద్దలందరూ బాధపడతారని మౌనంగా ఊరుకున్నాడంతే. లత మదన్ని వెనకేసుకొచ్చింది. అమ్మో, చాలా కోపం వచ్చిందే అత్తగారికి. అసలు 1000 తపస్సులు చేసినా మా జానకి లాంటి పిల్ల మీకు దొరకదు, అది గుర్తుంచుకోండి మాధవి జానకి తరపున సరదాగా అంది. 2 రోజులు పోతే జానకి మదన్లు ఒకటైపోతారు, మీరు వాదించుకోకండి. ఆ తర్వాత మీరంతా తెల్లముఖాలు వెయ్యాలి. కాస్త దూరంగా పువ్వులు మాల కడుతున్న భవానీ అందుకుంది. అంతా నవ్వేశారు. జానకి సిగ్గుతో ముడుచుకుపోతోంది. మంగళ వాయిద్యాల హోరుతో, పండితుల ఆశీస్సులతో, పురోహితుల మంత్రకోశలో, పచ్చని పందిరిలో నిర్మింపబడిన వేదిక. ఆ వేదిక నడుమ ప్రకృతి సిద్ధమైన పూలతో నిర్మించబడిన కళ్యాణ మందిరంలో అపూర్వమైన జంట. జానకి మదన్ల వివాహం జరిగిపోయింది. అక్షతల వర్షం కురిసింది. కన్యాదాత పక్కకి జరిగాడు. మదన్ స్నేహ బృందం ఒకవైపు, జానకి స్నేహితులు మరోవైపు ఉండి తలంబ్రాల తంతు ఉత్సాహంగా జరిపించారు. పెళ్లి తంతు ముగిసింది. దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ల కాంతిలో జానకి పైటపై మెలమెల మెరుస్తున్నాయి నూతన మంగళసూత్రాలు. నాగవల్లి సదస్యం మర్నాటికి కేటాయించారు. పిల్ల పాప అంతా నిద్రలోకి ఒరిగిపోయారు. మేడ కింది గదిలో బంధుజనం మధ్య పడుకున్న జానకి కానీ, మేడ మీద స్నేహితులతో కబుర్లాటలో జారగిలబడిన మదనకి కానీ నిద్రమాట అటుంచి రెప్పలు కూడా మూతపడ్డం లేదు. పెళ్లి ముస్తాబులో తనెంత అందంగా ఉంది అనుకున్నాడు మదన్. ఆమె రూపు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. సిగ్గుతో తలచుకున్న ముఖం పదే పదే గుర్తుకొచ్చి మనసంతా అదోలా గిలిగింతలు పెడుతోంది. అబ్బా, ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు జానకిని చూస్తానో అనుకున్న అతని ఆలోచనకి అతనే నవ్వుకున్నాడు మదన్. మర్నాడు నాగవల్లి సదస్యం చాలా సరదాగా జరిగిపోయాయి. భోజనాలయ్యాక పెద్దలంతా భుక్తాయాసంతో నడుము వాల్చారు. రాత్రికే అప్పగింతలు.
వారింట్లో వారికే అప్పచెప్పడం అంటే తమాషాగా ఉంది అందరికీ. అందుకే గృహప్రవేశం మరో పేటలో ఉన్న పాత భవంతిలో నిర్ణయించారు మదన్ తల్లిదండ్రులు. అది వారికి పెద్దలిచ్చిన మేడ. అది కూడా రంగురంగుల జిలుగులతో ముస్తాబై వింత వింత లైట్లతో దగదగా మెరిసిపోతోంది. మధ్యాహ్నం వధూవరులిద్దరికీ సహపంక్తి భోజనం పెట్టారు. పిల్లలు పెద్దలు కూడా వారి పరిహాసాలతో పెళ్లి ఇంటినే ఓ నవ్వుల పందిరిగా చేసేశారు. జానకి పసుపు బట్టలతో వల్లెవాటు మరీ మోయలేనన్ని పూలదండలతో పెద్ద గదిలో పెట్టె మీద కూర్చుంది. ఆమె చుట్టూ ఉమా, వాసంతి, లత, మాధవి, ఇందిర కూర్చున్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఆ సమయంలో మదన్ మెల్లగా వచ్చి గదిలోకి తొంగి చూశాడు. పెట్టె మీద కూర్చున్న జానకి ఎందుకో పక్కున నవ్వింది. ఆ నవ్వుకు పరవశించిపోయాడు మదన్. ఓ క్షణం అలా నిలుచుండిపోయాడు. నలిగిన పెద్ద పూల జడ పెట్టె మీద నుంచి జారి నేలను తాకుతోంది. నుదుట కళ్యాణ తిలకం, బొగ్గన నల్లని చొక్క, రంగురంగుల పూల గాజులు, చేతులకి గోరింటాకు, పాదాలకు పారాణి, వేళ్లకి మెరుస్తున్న మెట్టెలు, పాదాలకు వెండి పట్టీలు, మెడలో మోయలేనన్ని పూలదండలు, ఎదలో దాగి ఏ మూల నుంచో మెలమెల్లాడుతూ తొంగి చూస్తున్న మంగళసూత్రాలు. సర్వాలంకృత భూషితయైన జానకిని చూస్తుంటే అలనాటి జనకపుత్రి జానకీదేవే స్ఫురిస్తోంది. ఈ రోజుల్లో ఎంత సాంప్రదాయ సిద్ధంగా ఎవరుంటున్నారు? నిజంగా జానకి అసలైన భారతీయ పల్లెటూరు వధువులాగానే ఉంది అనుకున్నాడు మదన్. తన రాకను సూచిస్తూ సన్నగా దగ్గాడు మదన్. అప్పటి వరకు సరసోక్తులతో కిలకిలారావాలతో ప్రతిధ్వనించిన ఆ గది క్షణంలో నిశ్శబ్దమైపోయింది. చటుక్కున లేచి నిల్చున్నారంతా. సారీ, మీరు కూర్చోండి, ఈ రూమ్లో నా డైరీ ఉండాలి, తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు మదన్ అక్కడ అలమరలో వెతుకుతూ. అది కేవలం వంక మాత్రమే అని అందరికీ తెలుసు. నిజంగా ఆ డైరీ కావాలంటే తనే స్వయంగా రావాలా అంటూ నవ్వుకున్నారు. జానీ, ఇంక మేం పోతాం రహస్యంగా అంది ఇందిర. వద్దు అంటూ ఇందిర చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఎప్పుడూ లేని బెరుకు నరాల్లో పుట్టి చెమటలు పట్టించేస్తుంది ఆమెకు. లాభం లేదమ్మాయి, ఏది ఎంతకీ మీ ఆయన కదలడే. ఇంకాసేపు చూసి మేము వెళ్ళకపోతే అమ్మ కాస్త మీరు అలా బయటికి నడుస్తారా అనేలా ఉన్నాడు. ఆ మాట పట్టం ఎందుకు, మేము పోతాం జానకి చెవిలో చిలిపిగా అంది ఉమ. జానకి కళ్ళల్లోని బెరుకును చూసిన మాధవి, లత చిన్నగా నవ్వారు. మరేం పర్వాలేదు, అతనేం నిన్నేం కొరుక్కు తినడు అన్నట్టు కళ్ళతోనే ధైర్యం చెప్పింది లత. మాధవి చెమటతో తడిసిన జానకి చేతుల్ని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని వస్తామన్నట్లుగా చూసి వెనుతిరిగింది. మిగతా వారు ముసిముసిగా నవ్వుతూ ఆమెను అనుసరించారు. అలా వెళ్ళిపోతున్న వారందరినీ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది జానకి. అందరూ వెళ్ళారని గ్రహించిన మదన్ అలమర మీద నుంచి జానకి కేసి దృష్టి మరల్చాడు. ఆమె ఇంకా నిల్చునే ఉంది. కూర్చో జానకి, నిల్చున్నావే అన్నాడు మదన్. జానకి సమాధానం చెప్పలేదు, కూర్చోనూ లేదు, తల వంచుకుని నిలబడింది. అరే కూర్చో జానకి మళ్ళీ అన్నాడు మదన్. ఈసారి బిడియంగా అతని కేసి చూసింది జానకి. ఆమె గుండె జల్లుమంది. పసుపుతో నిండిన పంచె మీద ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకున్నాడు. భుజాన జరీ కండువా వేలాడుతోంది. దాని నిండా కూడా పసుపు మరకలున్నాయి. మెళ్ళో 5-6 పేటల పొడవాటి చంద్రహారం మెరుస్తోంది. నుదుటి కళ్యాణ తిలకం నొసల నుంచి పాపిడి వరకు పరుచుకుంది. బొగ్గన చొక్క, కళ్ళ కాటుక కాస్త చెదిరినా అది అందంగానే కనిపిస్తోంది. అతను జానకి కళ్ళకు శ్రీరామచంద్రుళ్లా తోచాడు. బార్లా తీసి ఉన్న తలుపులు మెల్లగా వేశాడు మదన్. బిత్తరపోయింది జానకి. ఏమిటి జానకి, నేనేమన్నా సింహాన్నా పెద్ద పులినా, ఎందుకలా వణికిపోతావు చిన్నగా నవ్వుతూ అన్నాడు మదన్. అబ్బే అదేం కాదు, కంగారుగా అంది జానకి. ఏమిటి కాదు, ముందు నువ్వు అలా కూర్చో. పర్వాలేదు, నువ్వు కూర్చోవాలి. అయినా నువ్వేమైనా పనిపిల్లవా, ఎందుకంత కంగారు? నవ్వుతూ జానకి ఎదురుగా ఉన్న మరో పెట్టె మీద కూర్చున్నాడు మదన్. కంగారేముంది, కాక మరేమిటి, ఎప్పటికీ కూర్చోమని బోల్డ్ సార్లు చెప్పాను. కూర్చోలేదు సరికదా, ఏదో కీచుకున్న చూసినట్టుగా చూస్తున్నావు. మనం భార్యాభర్తలం, అవునా? అందుకే మనకిక అడ్డేం లేదు అన్నాడు మదన్. జానకి మాట్లాడకుండా కూర్చుంది. ఇంకా ఆ దండలెందుకు, తీసేయలేకపోయావా? మెడలో ఉన్న దండలతో ఆమె పడే అవస్థ చూస్తూ అన్నాడు మదన్. అత్తయ్య గారు ఇవన్నీ వేసుకోమన్నారు, గ్రూప్ ఫోటో తీయాలట అంది తల ఉంచుకునే. ఓ, అప్పుడు వేసుకుంటే పోలా, చిరాగ్గా ఉంది కదా. పర్వాలేదు, ఇవాళకేగా
సరే నీ ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? డైరీ కోసం అమాయకంగా అంది జానకి. కాదు, నవ్వాడు మదన్. మరి ఊహించుకో చూద్దాం. తెలియదు అన్నట్లుగా తల ఊపింది జానకి. నీతో మాట్లాడడానికి మెల్లిగా అన్నాడు మదన్. నాతోనా? వింతగా చూసింది జానకి. అవును, మాట్లాడండి. అదే, ఈ 3 నిద్రలు అవి అయ్యాక మనిద్దరం కాశ్మీర్ అవి తిరిగి వద్దాం. అదే హనీమూన్, నవ్వాడు మదన్. జానకి మాట్లాడలేదు. లీవ్ పొడిగించనా? పెద్దల ఇష్ట ప్రకారం పెళ్లి తంతు జరిగింది కదా, ఇక మన ఇష్ట ప్రకారం జాలీగా ఓ నెల్లాళ్ల పాటు అలా అలా తిరిగి వద్దాం, సరేనా? చిలిపిగా జానకిని చూస్తూ అన్నాడు మదన్. అలాగే అన్నట్లుగా తల ఊపింది జానకి. ఆమె ఎదలో దడ కాస్త తగ్గింది. చెంపలు అరుణిమ దాల్చాయి. సరే అయితే ఈ నెల్లాళ్ళు నీ కొడుకుని ఎక్కడుంచుతావు? త్రుళ్ళిపడింది జానకి. చివ్వున తలెత్తి ఏమన్నారు అంది. అదే, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నీ కొడుకు ఎక్కడుంటాడు అంటూ నొక్కి పలికాడు మదన్. అంటే వాడు నా ఒక్కదానికే కొడుకా? బెత్తరపోతూ అంది జానకి. కాక మరి నా కొడుకా? మరి నిన్నటిదాకా అలా అన్నారేం? నోట్లోని తడి ఆరిపోతుంటే తడపడిపోతూ అంది జానకి. ఎలా అన్నాను? వాడు మన బిడ్డ అని. ఓ అదే అన్నాను. కానీ నా కొడుకు కాని వాడిని నా కొడుకుగా అంగీకరిస్తానని నేను చెప్తే మాత్రం నువ్వెలా నమ్మావు? ఎదురు ప్రశ్న వేశాడు మదన్. అంటే? తీక్షణంగా చూసింది జానకి. అంటే ఏముంది, నీ మీద ప్రేమ కొద్దీ అలా ఓ చిన్న అబద్ధం ఆడేశాను. అలా చెప్తే గానీ నువ్వు మన పెళ్లికి ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే అప్పుడు అలా అన్నాను, నిర్లక్ష్యంగా అన్నాడు మదన్. అతని మాటలకి నిర్ఘాంతపోయింది జానకి. అయితే బాబుని మీరు కొడుకుగా అంగీకరించరా? జారిపోతున్న ఆశను కూడా తీసుకుంటూ అంది జానకి. నో నో నో, మోసం, అంతా మోసం. ఏడుపు వచ్చేసింది ఆమెకి. ఇందులో మోసం ఏముంది జానకి? వాడు మన దగ్గరే ఉండాలనేముంది? ఎక్కడో ఒక్కడ బాగుండాలి అంతేగా. రేపు తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించేద్దాం. కాస్తో కోస్తో డబ్బు కూడా పంపుతూ ఉంటాను, నచ్చ చెప్తున్న ధోరణిలో అన్నాడు మదన్. అనాథాశ్రమానికి పంపితే మనం డబ్బు పంపక్కర్లేదనుకుంటాను, వ్యంగ్యంగా అంది జానకి. పోనీ నీకు ఇష్టం లేకపోతే ఏ హాస్టల్లోనో ఉంచుదాం. అయినా ఎంత చిన్నపిల్లల్ని చేర్చుకుంటారో లేదో ఏదో ఆలోచిస్తూ అన్నాడు మదన్. మీకా శ్రమ అక్కర్లేదు, తీక్షణంగా అంది జానకి. అంటే బాబు నా దగ్గరే ఉంటాడు. బాగుంది. అదెలా కుదురుతుంది? ఏం, మనకు పెళ్ళైపోయిందిగా, ఇప్పుడు మనం భార్యాభర్తలం, తాపీగా అన్నాడు మదన్. అయితే నువ్వు నా భార్యవు కనుక నేను చెప్పినట్టు వినాలి. ఓ అదే మీ ధైర్యం. అయితే నా మాట కూడా కాస్త వినండి. నాకు నా సౌఖ్యం కన్నా నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని మీకు బాగా తెలుసు. అది తెలిసే మాటలతో గారడి చేసి నన్ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ మీరు మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను మీ మాటలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, స్థిరంగా ఉంది జానకి గొంతు. అంటే నాకన్నా నీకు వాడే ముఖ్యమా? అతని గొంతులో బాధ తొంగి చూసింది. మదన్ మాటలకి కాస్త చెలించిన జానకి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పు జానకి, ఏమిటి? నాకన్నా వాడే ముఖ్యమా? ఏం చెప్పను మదన్, నీ 2 కళ్ళల్లో ఏదంటే నీకు ఇష్టం అంటే నేనేం చెప్పగలను? నిస్సహాయంగా చూసింది జానకి. ఎంతకీ వాడిని వదలనంటావు? ఊహు, స్థిరంగా పలికింది జానకి గొంతు. అయినా వాడి మీద నీకెందుకు అంత మమకారం? కాస్త వ్యంగ్యంగా అన్నాడు మదన్. వాడు నా కొడుకు, వాడిని నేను కన్నాను కనుక, తీక్షణంగా అంది. ఆమె మాటలకి పక్కున నవ్వాడు మదన్. వాటే వండర్, వాడు నీ కొడుకు, నువ్వు కన్నావు. భలే జోక్. పడి నవ్వుతున్న మదన్ను చూసి బెత్తరపోయింది జానకి. ఏమంటున్నారు మీరు? తడబడుతూ అంది. ఏమంటాను, ఉన్న మాటే అంటున్నాను. వాడు నీ కొడుకు కాదంటున్నాను. వాడు నీకు దొరికిన బిడ్డే గాని కన్న కొడుకు కాదు అంటున్నా. అదే నవ్వుతో అన్నాడు మదన్. జానకి ముఖం పాలిపోయింది. మీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. అంటే మన పెళ్ళికి ముందే తెలుసా? పెళ్ళికే కాదు డియర్, అసలు మన పరిచయానికి ముందే తెలుసు, కొంటెగా అన్నాడు మదన్. మోసం, అంతా మోసం. 2 చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుని బోరు మంది జానకి. ఆమె కట్టుకున్నవన్నీ గాలిమేడలైపోయాయని కృంగిపోయింది. ఇందులో నీకు జరిగిన అన్యాయం కానీ నేను చేసిన మోసం కానీ ఏముంది జానకి? నువ్వు నాకు నచ్చావు. వాడంటే నీకు ప్రాణమని, వాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నువ్వు పెళ్లికి దూరంగా ఉన్నావని విన్నాను. అందుకని చిన్న నాటకమాడి నిన్ను నాదానిగా చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం వీణ్ణి వీధిపాలు చెయ్యమంటున్నానా? అమాయకంగా అన్నాడు మదన్. అయితే ఆ సంగతి మీ వాళ్ళందరికీ కూడా తెలుసా?
ఏదో గుర్తొచ్చిన జానకి హఠాత్తుగా అడిగింది. పిచ్చి జానకి, తెలియకపోతే తమ ఏకైక పుత్రుడు దగాపడి ఓ బిడ్డని కన్న యువతను చేసుకుంటానంటే సంతోషంగా ఒప్పుకోవడానికి వాళ్ళు పైనుంచి దిగొచ్చిన దేవతలు కాదు. నేను పేరుపడ్డ దేశోద్ధారకుణ్ణి కాను. ఈ సంగతి మా వాళ్ళకే కాదు, మా ఫ్రెండ్స్కి, బంధువులకి, మీ వాళ్ళకు కూడా తెలుసు విలాసంగా చెప్తున్నాడు మదన్. మై గాడ్, ప్రతిమలా అయిపోయింది జానకి. అయినా నిన్నెంత ప్రేమిస్తే మాత్రం ఎవరో ఎంగిలి చేసిన స్త్రీని, అందులోనూ ఓ బిడ్డ తల్లిని కోరి చేసుకుంటానా? ఒకవేళ ప్రాణప్రదంగా ప్రేమించానే అనుకో, ఆ తరువాత ఆ స్త్రీ శీలవతి కాదని తెలిస్తే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ శీలం కోల్పోయిన దాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు? అందుకే మై డియర్ జానీ, నీ సంగతంతా తెలుసుకున్నాను. వాడు నీ బిడ్డ కాదని, నువ్వు సుగుణాల రాశివని, ఈ బిడ్డ మూలంగానే నువ్వు అయిన వారందరికీ దూరమయ్యావని తెలుసుకున్నాను. అందుకే ఆ రకంగా నీకు చేరువయ్యాను. నీ అనుమానాలన్నీ తీరినట్లేనా అని చిలిపిగా అడుగుతున్న మదన్ని అలా పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయింది జానకి. ఆమె ముఖం కాంతిహీనమైపోయింది. ఆమె చూసే చూపులకు కాస్త కంగారు పడ్డాడు మదన్. జానీ అంటూ దగ్గరకు రాబోయాడు. పర్వాలేదు, నాకేం కాలేదు. ఇంత జరిగాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. వీడు నా కొడుకు కాని మాట నిజమే, కానీ బొడ్డు ఓడన్నాటి నుంచి ఈనాటి వరకు వీడిని నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. ఇది మీరే కాదు, ఆ భగవంతుడు కూడా కాదనడు. ఇప్పుడు మీరు ఇంకా ఏదో అనబోతున్న జానకి ఆగిపోయింది. మే ఐ కమిన్ ప్లీజ్? మాధవి తలుపు తట్టింది. ప్లీజ్ కమిన్ సర్దు కూర్చున్నాడు మదన్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.